సర్వ విషయములందు మేలు కలుగును. ఎలా మేలు కలుగుతుంది? All things will work out for good. How will all things work out for good? మేలు కలగాలంటే నిన్నొకరు పరిపాలించాలి. If all things have to work out good for you, somebody has to rule over you. ఆయన పరిపాలించడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. And that's Jesus Christ, and you have to give an opportunity to him. ఆయన నిన్ను పరిపాలించాలంటే నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. You have to have the desire, and you should know that you should submit to him. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలుసుకుంటావు. Then you will be diligent and you will know how to be good. అప్పుడు దేవుని పోలి నడుచుకుంటావు. Then you will walk like God. దేవుడు ఏది చెప్పినను సర్వ విషయములలో మీకు మేలు కలగాలనే ఆయన చెప్తారు. God wants all things to work out for good only for you. అన్ని విషయాల్లో All things. మొట్టమొదటిసారిగా నీ శరీరం విషయంలో నువ్వు జాగ్రత్త శ్రద్ధ కలిగి ఉన్నావంటే నువ్వు సర్వ విషయములలో నీకు మేలు కలిగినట్లే. All things will work out to good if you are in alignment to what he says. సర్వ విషయంలోనూ మీకు మేలు కలగాలనే దేవుడు కోరుకుంటున్నారు. That's the reason God wants to bless you in all the ways. చూడండి, ప్రసంగి 5వ అధ్యాయము 9వ వచనము. Let's go to Ecclesiastes chapter 5 verse 9. ప్రసంగి 5వ అధ్యాయము 9వ వచనం. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును. Ecclesiastes chapter 5 verse 9. Moreover, the profit of the land is for all. Even the king is served from the field. ఇక్కడ మీకు ల్యాండ్ అని రాసుంది. Here in English it's written as land. భూమి అని రాసుంది. It's written as land. అంటే రెండు అర్థాలు వస్తున్నాయి ఇక్కడ. That means two different meanings are coming over here. మొదటిది భూమి అంటే మీరు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి ఈ లోకానికి సంబంధించిన వారిగా ఉన్న జనాంగము. Land means the people of this earth. రెండోది భూమి అంటే మీ శరీరము. Earth signifies your own body. అందుకనే దీన్ని భౌతిక శరీరము అని అంటారు. That is the reason this is a physical body. కాబట్టి ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును. That's the reason even the king milks the land for his own profit. అంటే ఏ కుటుంబములో అయితే ముఖ్యమైన మనిషి, ముఖ్యమైన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ తన శరీరము విషయంలో, తన ఆత్మ విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ కుటుంబమే కాదు, ఆ తరతరాలు కూడా ఎప్పుడు సర్వ విషయములలో వాళ్ళకి మేలు కలుగుతూనే ఉంటుంది. Therefore, if the head of the family is diligently seeking the Lord and walking in all the ways of the Lord, not only him, his family and his generations will always eat the fruit of the land which is good. సర్వ విషయము అంటే అన్ని విషయాలలో. And all things means it is everything which is pertaining to good. అందుకనే అతని ద్వారా ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని బట్టి వాళ్ళ పిల్లలు కూడా అదే మార్గంలో నడుచుకుంటూ, వారి పిల్లలు అదే మార్గంలో నడుచుకుంటూ, వారి పిల్లలు అదే మార్గంలో నడుచుకుంటూ కరెక్ట్గా దేవుని మార్గాన్ని ఎంచుకొని నడుస్తారు. కాబట్టి సర్వ విషయాలలో వాళ్ళు ఎప్పుడు మేలే పొందుకుంటారు. కీడు గురించి వాళ్ళు ఆలోచించరు. ఎందుకంటే కీడు గురించి భయపడరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఆ కీడు వలన కూడా మేలే జరుగుతుంది కాబట్టి. Since the head of the family is always working for something which is good, he and his family will experience that which is good only. Even if the evil comes and touches them, even that will turn out to be good, and they will not be afraid of any evil that comes. దేశము అంటే కుటుంబము. When it comes to the land, that means family. రాజు అంటే ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆ కుటుంబ పెద్ద. King means the head of the family. ఆ పెద్ద యొక్క శరీరము, ఆలోచన, పవిత్రత సమస్తము మంచిగా ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి సర్వ విషయాలలో మేలు కలుగుతుంది. ఏ ఆటంకము రాదు, అడ్డు రాదు. Since the head of the family is diligently walking in the ways of the Lord, that family will always be blessed and protected. No evil shall befall that family. ఇది దేవుడు కోరుకున్న విషయము. This is what God desires. జెనెసిస్ 1:29-30 చూడండి. కాండము 1వ అధ్యాయము 29-30 వచనములు. జెనెసిస్ చాప్టర్ 1 వర్సెస్ 29 and 30. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములు
ఫలములిచ్చు ప్రతి చెట్టును విత్తములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువుల అన్నిటికిని ఆకాశ పక్షుల అన్నిటికిని భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. అది రెండూ సృష్టించిన తర్వాత ఇది తాను చేసిన యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. And the God saw everything. We're reading verse 31. And God saw everything that he made, and indeed it was very good. So the evening and the morning were the 6th day. అంటే ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతా కూడా మంచిగా దేవుడు సృష్టించారు. That means God created and saw everything that he made was indeed good. నిన్ను నీ పిల్లల్ని కూడా మంచిగా సృష్టించారు. You and your children also were created as good only. దేవుని పోలికలో ఉన్న మానవుడు కూడా దేవుని స్వభావాన్ని దేవుడు ఆలోచించిన విధంగా ఆలోచించాలని దేవుడు కోరుకున్నారు. God's intention was to create man in such a way, not only the image, but also having the characteristics of God. అక్కడ ఏం కనబడుతుంది మనకి? What can we see there? అంటే దేవుడు మనిషిని మంచిగా సృష్టించి ఆయన స్వభావముతో ఆయన పోలికతో సృష్టించి భూమి మీద వాళ్ళు తినడానికి అనుభవించడానికి కూడా సమస్తము మంచిగానే చేశారు అని కరెక్ట్ గా దేవుడు మాట్లాడుతున్నారు. The Lord indeed created man in his own image. Not only that, he gave him things when it comes to the things pertaining to his food and everything, and blessed. అట్లా ఉన్నప్పుడు ప్రతి మానవుడు తన ఆలోచన ద్వారా ఎదుటి వారికి తీర్పు తీర్చవచ్చా? If that is the case, when God is created man in his own image, can any man say or pass judgment on a man? తన ఆలోచన ద్వారా నాశనం తెచ్చుకోవచ్చా? Can he bring restrictions upon him himself? ఎందుకంటే దేవుడు సృష్టించింది ఆయన స్వభావము, ఆయన మాట, ఆయన ఆలోచన అంతా మంచిది అన్నప్పుడు మనుషులు ఎందుకు అనాలోచనగా ఆలోచించి భూమిని నాశనం చేస్తున్నారు? When God created everything that was good, why is that man with his own intention and own thought has destroyed or corrupted the entire land? వారి ప్రవర్తన ద్వారా వారి ఆలోచన ద్వారా ఎందుకు కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు? Why is because of their behavior and their thought process they are destroying their own families? దేవుడు మంచి అన్నది చేసినప్పుడు మానవుడు ఎందుకు చెడుగా చేస్తున్నాడు? దేవుడు చెప్పనిది ఎందుకు మనుషులు పాటిస్తున్నారు? When God has created that which is good, why is man corrupting that good thing? And why is man speaking something which God has not spoken? దేవుడు ఎప్పుడు జీవం ఇవ్వడానికి వస్తే ఎందుకు అపవాదిలాగా నాశనం తెచ్చుకుంటున్నారు? When God has come to give life, and that to life in abundance, why are you going towards the life, towards destructing side? చూడండి జెనెసిస్ 6:5. Genesis chapter 6 verse 5. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, The Lord saw that the wickedness of man was great in the earth, and that every intent of thought of his heart was only evil continually. హృదయం యొక్క తలంపులలోని ఊహ. హృదయము అంటే దేవునికి ఆలయము. The man was really wicked. God saw that, and every intent of thoughts of his heart was only evil. Heart is nothing but God is the temple. లోపల ఉన్న ఆలోచన కూడా దేవుడికి తెలుసు. God knows every thought that is hidden inside. ఈయన రెండు మాట్లాడుతున్నారు. నువ్వు పైన మాట్లాడేది లోపల అనుకునేది రెండిటికి కూడా కనెక్షన్ లేదే అని అంటున్నారు. And the Lord is telling what you're thinking and what you're speaking, there is no connection at all. అంటే లోపల ఏమనుకుంటా ఇలాంటివి ఎన్నో చూశాను అని అనుకుంటారు, కానీ పైన ఎంత బాగా మాట్లాడారండి అంటారు. Inside the heart they will say, oh, we have seen so many speakers and we have seen so many people like them. And then when they speak they say, oh, how good it was, how nice it is. But when it comes to them, వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఒకలాగా ఆలోచిస్తారు, మన దగ్గరకు వచ్చేసరికి ఒక విధంగా ఆలోచిస్తున్నారని పలుకుతూ ఉంటారు. They will say when it comes to them they think different way, when it comes to us they say something different. కానీ దేవుడు మీ లోపల ఉన్న అంతరంగాన్ని చూస్తూ బయట ప్రవర్తించే ప్రవర్తనని కూడా రెండూ చూసి ఈ భూమి మీద నరుల చెడుతనము గొప్పదిగా కనిపించింది దేవుడికి. And the Lord saw that the wickedness of man was great in the earth. అక్రమ జీవితము, living a wrong and wicked life, బలాత్కారము, forcing things, భక్తిహీనత, lack of godliness, తిరుగుబాటుతనము, stubbornness and rebellion, అవిధేయత,
disobedience, వేషధారణ, hypocrisy, ఓన్ అండర్స్టాండింగ్. సొంత ఆలోచనలు. దేవుడు వాక్యములో కూడా సొంత ఆలోచన. Even when it comes to the word of God, they have their own understanding. ఇది ఎక్కువ విస్తరించింది, ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా తన కంఫర్ట్ అయిన వాక్యాన్ని మాత్రమే ఎంచుకుంటారు. This was spreading and is spreading because man want only comforting words. He doesn't want any rebuke at all. ఇప్పుడు హృదయాలోచన, తలంపులు అంటే ఏంటండి? What is the meaning of the things, intentions of the thoughts of the heart? Like assumptions, మిస్అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా హృదయం నుండి వచ్చేవే. assumptions, expectations, misunderstandings, all these things come from the heart. వీటిలో మనిషికి శ్రద్ధ లేదు కదా. They are not focusing on these aspects. అందుకనే హృదయ తలంపులు కేవలము చెడ్డది అని అన్నారు. That's the reason the Lord was telling the thoughts of his heart are continually evil. The thoughts of man are continually evil. కేవలము చెడ్డవి అన్నారు. He said only evil. అంటే దేవుడు ఆశించిన రీతిలో మనుషులు జీవితాలు లేవు. That means the way God desired man to live according to his image, people are not living. దేవుడు అక్కడ ఏమని చెప్తున్నారంటే, మీరు శ్రద్ధ కలిగి ఉన్నారంటే సర్వ విషయంలో మీకు మేలు కలుగుతుంది కదా అని అంటున్నారు. God on the other hand is telling, if you are diligently walking the ways of the Lord, everything will be good for you. దేవుడు ఒక నిర్ణయము తీసుకుని సర్వ విషయాల్లో మేలు చెయ్యాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆయన నిర్ణయాన్ని మారుస్తుంది ఎవరు? God intends to do only good, but who is changing that good that comes from God? అందరూ ఏమంటారు? అపవాది అంటారు. Many people will blame devil for this. మరి అపవాది అని తెలిసినప్పుడు మరి నువ్వు వాడు మాట ఎందుకు వింటున్నావు? If you know it is the devil who is the root cause, then why are you obeying to the devil? చూడండి, జెనిసిస్ 8:20 ఒకసారి చదవండి. Genesis chapter 8 verse 20. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనము. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువుల అన్నిటిలోను పవిత్ర పక్షుల అన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఇక్కడ అతను దేవుణ్ణి ఆరాధించాడు. Here he was worshipping the Lord. దేవుణ్ణి ఆరాధించాడు, తన ఆలోచనలో ఆలోచించలేదు. He did not worship God with his own understanding. ఇక్కడ ఏం జరిగింది? వెంటనే ఆ ఓడలోకి వాళ్ళని ఎక్కించిన తర్వాత వాళ్ళని కాపాడాక దేవుడు ఇంతమంది జనాంగంలో ఆయన మాట వినడం వలన మేము రక్షింపబడ్డాము అన్న కృతజ్ఞతతో అక్కడ దేవునికి బలిపీఠము కట్టి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాడు. He was worshipping God genuinely with all his heart because the way the Lord had rescued all the people. అంటే మానవు నుండి దేవుడు ఆశించేది ఏంటి తెలుసా? కృతజ్ఞత. ఆయన మీకు చేసిన ప్రతి చిన్న విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. This is the desire and the will of God, that God wants every man to have an attitude of gratitude, thanking him in every situation, even in small things, remembering all the good things he has done. మనుషుల నుండి దేవుడు ఆశించేది మీరు మేలు పొందుకున్నారంటే ఆ మేలుకు తగ్గ క్రియలు దేవుడికి కనిపించాలి. And it should be followed by actions. When you are thanking God, when you are giving the thanks, it should be followed by action. యోబు అంటాడు చూసారా, అన్ని మంచి జరిగినప్పుడే దేవుడా, చెడు జరిగినప్పుడు కీడు జరిగితే దేవుడు కాడా అని అంటాడు. Job was telling that should we take only that which is good from God? Shall we not accept any adversity? అలాగే షద్రక్ మేషక్ అబేద్నెగోలను చూసిన మా దేవుడు కాపాడకపోయినను నేను మీ దేవుడికైతే నేను మొక్కను అని అంటాడు. Shadrach, Meshach, Abednego said only one thing, whether God says or doesn't say, but we will not bow down to your idols. అలాగే డానియేల్ని తీసుకెళ్లి అతన్ని నింద వేసి అతన్ని సింహపు బోన్లో వేసినా కూడా అతను పలికింది ఏంటి తెలుసా? నేను యథార్థవంతుడిగా నా దేవుని దృష్టికి కనబడ్డాను అని అన్నాడు. Even when Daniel was brought out of the lion's den, he said, I have found favor, I have been found innocent in the sight of God. నువ్వు దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు సర్వ విషయంలో మేలు పొందుకుంటావు అని అంటే నీ ఆరోగ్యం విషయంలో గాని నీ పరిస్థితి విషయంలో గాని ఏది వచ్చినను నువ్వు దేవుని దృష్టికి యథార్థవంతుడిగా కనబడ్డావంటే నువ్వు దానియేలులాగా సింహబోన్లోకి వెళ్ళినా నువ్వు దేవుడి దృష్టికి యథార్థంగా కనపడి నువ్వు బ్రతికబడతావు. నువ్వు if you are found righteous in the sight of God, even if you have been thrown in a situation like thrown in lion's den, God will rescue you and save you. 150 రోజులు దేవుడు మాట్లాడనే లేదు అసలు నోవాహుతో. అప్పుడు అతని పరిస్థితి ఏమైపోవాలి? 150 days God did not speak even a word to Noah. What would happen to Noah then? ఏ ఆలోచనలకు వెళ్ళిపోవాలి? What kind of thought process should have run into him? కుమారుణ్ణి బలి ఇవ్వి అని అడిగినప్పుడు అబ్రహాము ఏ ఆలోచనకి వెళ్ళిపోవాలి? When Abraham was instructed to give Isaac as an offering, what thoughts should have run in Abraham? అప్పుడు వాళ్ళని ఎందుకు ఇచ్చారు మనకి?
then why were they given to us? దేవుడు ఎప్పుడూ కూడా బలి కోరుకోరు. God doesn't want us offering a sacrifice. మీరు షద్రక్ మెషక్ అబేద్నెగోలను చూసినా కూడా వాళ్ళని అగ్నిగుండంలో వేసినా కూడా ఈయన వెళ్ళి వాళ్ళని కాపాడలేదు, అది మీరు చూడలేదు. Did you not see how the Lord rescued Shadrach, Meshach and Abednego from the burning furnace? దానియేలుని సింహపు బోనులో వేసినా కూడా దానియేలుని బ్రతికించలేదు, సింహపు నోరు ముయ్యలేదు. Did not God close the lion's mouth when Daniel was thrown into the lion's den? యోనాని చాప మింగేలేదు. Did not Jonah be taken inside by మరి the ఆ big 3 fish? రోజులు ఆ చాపకి ఆజ్ఞ ఇచ్చారు, ఏంటి అతన్ని మింగొద్దు తినొద్దు అని. The Lord gave instruction to that big fish, do not eat or do not digest him even when he is there in your belly. సింహపు బోనులో వేసిన దానియేలుని ఆలోచించండి, చాప మింగేసిన యోనాను కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. Think about Daniel when he was thrown in the lion's den, and think about Jonah when he was gulped inside by the big సమస్య fish. నుండి కాపాడబడిన దానియేలుని చూసిన, షద్రక్ మెషక్ అబేద్నెగోలను చూసిన, సమస్యలో పడిపోయి చాప కడుపులో ఉన్న యోనాను చూసిన అందరూ రక్షింపబడ్డారు గాని ఎవ్వరూ నాశనం అవ్వలేదు. When you consider all these names, they were all saved but they were not destroyed. అంటే దేవుడికి కావాల్సింది ఏంటంటే నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఎంతో పెద్ద ప్రసంగాలు ఇచ్చి దేవుడి సేవ చేస్తున్నది కాదు, నీ పరిస్థితులు తారుమారు అవుతాయి చూసావా, అప్పుడు నీలో ఉన్న క్వాలిటీని చూస్తారు, ఎంతవరకు నీకు క్వాంటిటీ ఉందో చూస్తారు. God will recognize your quality of your spiritual status not when everything is going on well with you, but when everything is not favorable. At that moment, what is your speech? What are your thoughts? He's going to evaluate you by that. అందుకే దావీదును శపించినా కూడా దేవుడి పేరు చెప్పుకున్నాడు, చంపడానికి పరిగెత్తినా కూడా, సౌలు పరిగెత్తినా కూడా దేవుడి పేరు చెప్పుకున్నాడు, చంపే అవకాశం వచ్చినా కూడా దేవుణ్ణి బట్టి క్షమించాడు. ఇంత మంచితనం ఉండటం వలనే దావీదు ఈ రోజు ఆ గొప్ప స్థాయిలో ఉండి దావీదు చిగురు నుండి కుమారుడు బయటికి రావడం జరిగింది. David was highly esteemed in the sight of God because even when a person was cursing him, he was thanking God. Even when a person was pursuing him to kill, he was still thanking God and he was acknowledging God. That's the reason the root that has come from David is Lord Jesus మనుషుల Christ. నుండి దేవుడు ఆశించేది ఏంటి? What is God expecting from man? ఆయన చేసిన మేలు ఎలా చేస్తారు? మనుషుల ద్వారానే దేవుడు మనుషులకు సహాయం చేస్తారు. Now God will help a man through man only. అలాగే వాటిని జ్ఞాపకం చేసుకొని మానవుడు దేవునితో సహవాసం చెయ్యాలని దేవుడు కోరుకుంటారు. And God desires that man will have fellowship with God. నువ్వు దేవుడితో సహవాసం చేసావనుకో, దేవుడు పంపించిన మనుషులకు కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. అది నీ శరీరంలో కలిసిపోయి ఉంటుంది. అది It will be a part of your life because when you are walking in the sight of God righteously, you will also be giving thanks and be grateful to people also. పాపం చేసి దేవుని వైపు తిరిగి, మరలా పాపం చేసి దేవుడి వైపు తిరిగి, పాపం చేసి దేవుడి వైపు తిరిగి చివరికి ఎక్కడ మిగిలారు? అదే శాపంలో మిగిలిపోయి ఉన్నారు. They are still under the curse because they were committing sin, turning towards God, and it has been a continuous process. దేవుడు సిలువ మీద లేరు. మరలా నేను చెప్తున్నా, I keep emphasizing that, and do not forget, God is not there on the cross anymore. He is risen. లేదు. ఆ కాలంలో నోవాను కాపాడడానికి, ఆ కాలంలో ఉన్న జనాల్ని కాపాడటానికి మాట్లాడినను నోవాను ఎగతాళి చేశారే గాని లాస్ట్కి చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? The people were mocking at Noah when he was building the ark, but what happened to them at the end? కానీ మీరు గ్రహించండి. But you understand. 21st verse చదవండి. Genesis 8 verse 21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. యాక్చువల్ గా ఇక్కడే జీవితం మొదలయ్యింది. This is where the life started. దేవుడు ఏమన్నారు? మనుషులు ఇలాగే ఉంటారు, కానీ ఇంకా ఈ మనుషుల్ని బట్టి నేను ఇటువంటి నీళ్ళ ద్వారా మనుషుల్ని నేను నాశనం చెయ్యను అని అన్నారు. Though God knew that man's thoughts are evil, he took a decision that he is not going to destroy man with floods. దేవుడు ఆదాము అవ్వను సృష్టించారు అని ఫస్ట్ పలుకున్నాం, అవునా? God created Adam and Eve first. ఇప్పుడు ప్రెజెంట్ మనుషుల్ని ఏమంటారు తెలుసండి? You know what the present man is called as? మనుషులు పుట్టడంతోనే ఆదామీల స్వభావంతో పుడుతున్నారు అని పలుకుతుంటారు. Now they're telling even now when people are born, they are born within the same characteristics of Adam and Eve. ఆదామీల అంటే వాళ్ళు వెంటనే సర్పము మాట విని దేవుని మాటని తృణీకరించడము, వాళ్ళు పశ్చాత్తాపం పడవలసిన సమయంలో జస్టిఫికేషన్ ఇవ్వడము,
ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ వేయడము, ఇవన్నీ తండ్రి చూశారు. ఇవన్నీ కూడా మనిషి ఆలోచన నుండి, మనిషి హృదయాలోచన నుండే వస్తుంది. These thoughts have evolved from the place, the assumptions, blaming, cursing, all these things had evolved then. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డదని నేనిప్పుడు తెలుసుకున్నాను అని అంటున్నారు. The Lord said, I will never again curse the ground for man's sake, although the imagination of man's heart is evil from his youth. మరి సువాసన, ఇంపైన సువాసన ఎవరు? Now, and the Lord smelled a soothing aroma. Who is this soothing aroma? ఆయనే యేసుక్రీస్తు ప్రభు. The soothing aroma is none but Lord Jesus Christ. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. He is the King of kings and the Lord of lords. అతన్ని భూమి మీదకి త్వరగా పంపబోతున్నాను, అప్పటి వరకు కూడా నేను ఇంకా వీరిని నాశనం చెయ్యను. The Lord said that yes, I'm going to send the soothing aroma. Till such time I will not destroy. అతని ద్వారా మనుషులకి మంచి చెడు నేర్పిస్తాను. Through Lord Jesus Christ I will teach people that which is good and అతని ద్వారా నేను మనుషుల్ని ఎంత ప్రేమిస్తున్నానో నా ప్రేమను వారికి కనుపరుస్తాను. And through Lord Jesus Christ I will show what my love is towards the అతని people. ద్వారా నా చిత్తాన్ని మనుషులకి బయలుపరుస్తాను. And through Lord Jesus Christ I will educate the man my will. అతని ద్వారా విధేయత మనుషులకి నేర్పిస్తాను. And God was telling, through Jesus Christ I will teach people what is ఆయన obedience. మాట విని వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. And all the people who obey him I will bless them indeed. తర్వాత వారి పాపాలని, శాపాలని మొత్తము ఈయన మోసి ఆ పవిత్రమైన పరిశుద్ధమైన ఆ శరీరముతో బలి అర్పించి తిరిగి లేచిన తర్వాత ఎవరైతే అదే ఆయన నేర్పించిన బోధలో ఉంటారో వాళ్ళని నేను ఆశీర్వదించి సర్వ విషయాల్లో ఆశీర్వదిస్తాను, వినని వారికి శిక్ష విధిస్తాను, తీర్పులోకి తీసుకెళ్తాను అని అర్థం. సువాసన అంటే అర్థము. The soothing aroma means the Lord Jesus Christ coming into this world, dying on the cross, crucified and risen again, and whoever obeys all the instructions of Lord Jesus Christ, that person would be blessed forever. ఆ సువాసనను ఈ భూమి మీదకి పంపించాలని, మంచి మార్గంలో నడిపించాలని ఆయన నిర్ణయం తీసుకొని ఇక భూమిని శపించను అని అన్నారన్నమాట. And the Lord took a decision that he will never again curse the ground for man's sake. మరి ఆ భూమి ఎప్పుడు శపింపబడింది? Then when was this ground cursed? జెనసిస్ 3:17-19 చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనములు. జెనసిస్ చాప్టర్ 3 వర్సెస్ 17-19. ఆయన ఆదాముతో, నీవును నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ర తుప్పులను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేదు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఆదాము అవ్వల అవిధేయత వలన సర్వ సృష్టి మంచిదిగా చేయబడిన ఆ సృష్టి భూలోకమంతయు శపితమైంది. Because of man's wrongdoing, the entire ground was cursed. మానవుని అవిధేయత సమస్తము కలుషితమైపోయింది. And because of this, everything become corrupted. అంటే దేవుడు సృష్టించిన ఈ సృష్టి ఈ మనిషి యొక్క ఆలోచన వలన, మనిషి యొక్క ప్రవర్తన వలన మొత్తము సృష్టి కూడా కలుషితమైపోయింది. Because of man's intentions, wrong thoughts, the entire creation became corrupted. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీ విషయమే శ్రద్ధ చూపి సర్వ విషయములలో మీకు మేలు కలగాలని దేవుడు ఆశించారు. And this is the reason why through Jesus Christ God desires that everybody will become pure and holy. దేవుడు కలిగిన శ్రద్ధ, ఆ శ్రద్ధలో మీరు ఉన్నారా లేదా అన్నది చూసుకోండి. Now, are you there in the perfect plan of God or not? Check about this. దేవుడు ఆశించిన దాంట్లో ఉన్నారా లేదా అని చూసుకోండి. Check whether you are there in the blessings of God or not. మీలో శ్రద్ధ అన్నది లేదంటే దానికి అర్థము దేవుడు నిన్ను పరిపాలించడం నీకు ఇష్టము లేదు అని అర్థం శ్రద్ధకి. If you don't have desire or diligence, that means you don't want God to rule over you. చూడండి 1 Samuel 8:6. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 6వ వచనం. 1 Samuel chapter 8 verse 6. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అంటే మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి కరెక్ట్ గా లేదు. When they were asking a king to judge over them, Samuel was displeased. అంటే
ప్రతి మనిషి మనుషుల మీద ఆధారపడి మనుషుల కోసం ఆలోచిస్తున్నారు కానీ దేవుణ్ణి ఏమంటున్నారు, దేవుడి నిర్ణయం ఏంటి, దేవుని చిత్తం ఏంటి అన్న దాని మీద ఎవ్వరు ఆశించట్లేదు. People want to depend on man, but they don't want to know what is God's desire and God's plan for them. ఇక్కడ న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని ఇశ్రాయేలు జనాంగం అడిగారు. ఇవన్నీ ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? They were asking for a king to judge over them. When do you think all these things occurred? ఎన్నిసార్లు దేవుడు వాళ్ళని కాపాడి బయటికి తీసుకొచ్చి వారికి రక్షణ చూపించి అన్ని చేశాక కూడా అదే తప్పు మరలా చేసుకుంటూ వెళ్తున్నారంటే ఈ ఇశ్రాయేలు జనాంగము వాళ్ళ సెల్ఫిష్ నేచర్ కనబడుతుంది అక్కడ. The selfish nature of the Israelites are clearly displayed because God, being a king over the Israel people, have protected them and given them blessings from all sides at all times, but they didn't recognize that. అంటే భూమిని ఏలు రాజుని వాళ్ళు పక్కన పెట్టేసేసి ఈ భూమి మీద ఉన్న మనిషి వాళ్ళని పరిపాలించాలని కోరుకుంటున్నారు. They wanted a man to be a king and judge over them. They forgot that God himself is a king and judge over the all earth. Verse 7. 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇక్కడ మీరు విన్న 6 and 7 వర్సెస్ మీరు చూడండి. 6 and 7 verses. అంటే వాళ్ళు వాళ్ళ డిసిషన్ తీసుకొచ్చి సమూయేలుకు చెప్పారు. It was their own decision and they came and expressed their decision to Samuel. దేవుడు ఏమన్నారు? వాళ్ళు అనుకున్నట్టే చేయనన్నారు. And what did God say? Do whatever they want. దేవుడికి ఏమి కావాలో, దేవుడు ఏమి ఆశించారో దేవుడు బయటికి చెప్పనే లేదు. God did not reveal what was his plan, what was his intention. మనకి ఎప్పుడు అంటే అన్నారు కదా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అని అన్నారు. God very clearly says, for I know the thoughts that I am thinking towards you. దేవుడి ఉద్దేశం ఏంటి అని మీరు తెలుసుకోవడానికి మాత్రమే మీ హృదయం ఓపెన్ చేయాలి కానీ మీ హృదయంలో మీ ఉద్దేశాలు పెట్టుకుని వచ్చారంటే మీకు ఏది దొరకదు. Your desire should constantly be to find out what is the will of God in your life, not your own desire, not your own thought process. ఎందుకంటే మీ డిజైర్ ఆయనకి తెలుసు. Because God knows your desire. నువ్వు ఏ విధంగా వచ్చావో తెలుసు. God knows the way you came. ఏ ఆలోచించి వచ్చావో తెలుసు. God knows the intentions of your కానీ ఆయన coming. ఏం చెప్పరే. But he will not say anything. ఆయన ఏమీ చెప్పరు. He will not reveal or say కానీ anything. ఆయన్ని నమ్ముకున్న వారికి మాత్రమే ఆయన ఉద్దేశాలు, ఆయన ఫీలింగ్స్, ఆయన చిత్తము, ఆయన ఆలోచన ప్రతిదీ బయలుపరుస్తారు. But to the person who is walking in the will of God, God will reveal all things. ఎవరు మిమ్మల్ని ఏలాలని కోరుకుంటున్నారు? Who do you want to rule and reign? మీరు ఏ పనైనా చేయండి, దేవునికి ఘనత తీసుకురండి. No matter what you do, what you say, bring glory and honor to God. ఆ ఘనతలో మీ పేరు ఉండటానికి వీల్లేదు. And not your name. Your name should not be highlighted at all. ఇప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలని, అందుకని ఆదాము అవ్వ మీద శ్రద్ధ కలిగి ఉండే దేవుడు వాళ్ళని ఆ ఏదోను తోటలో అందంగా సృష్టించి శ్రద్ధగా వాళ్ళని చేసి అక్కడ వదిలి వెళ్ళారు. If Adam and Eve would have been diligent and safeguarded, then things shouldn't have gone wrong. కానీ అక్కడ వాళ్ళు అశ్రద్ధ కలిగి ఉన్నారే. But they were careless. కానీ అక్కడ కూడా దేవుడు ఓర్పు, ఓపిక, సహనంతో ఉన్నారు. But even there, God was patient and having and waiting upon ఎక్కడ them. బాధ అయిందంటే ఈ పండు తిన్న దినమున నువ్వు చస్తావు అన్నప్పుడు ఆ సర్పము, అవునా ఇది నిజమా, మీరు చావనే చావరు అన్నది నమ్మేశారు వాళ్ళు. When God told the day when you eat the fruit you will die the same day, when serpent came and told and manipulated, said, is it? I don't think it is true. నమ్మిన తర్వాత ఏమైంది? What happened when they believed in serpent? యాక్షన్ స్టార్ట్ అయింది. And then the destruction started. వాళ్ళు అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. If you believe, all things are possible to the one who believes. అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా సరే. Whether it is positive or negative, it is మరి going to వీళ్ళు happen. అది నమ్మారు కాబట్టి సమస్తము సాధ్యమైంది. కోసుకోవడానికి, తినటానికి దేవుడు వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా ఉండటానికి ధైర్యం చేసేసారంటే సాధ్యం కదా. Is it not true? Because they were not willing to obey God and they were wanting to obey Satan. ఎందుకంటే దేవుడి వాక్యము రెండంచుల గల ఖడ్గము.
Because the word of God is living and sharper than any two-edged sword and powerful. కానీ దేవుడు ఇచ్చింది పాజిటివ్ గా ఉంటే నువ్వు ఇలా ఉంటావు, నెగటివ్ గా ఉంటే ఇలా ఉంటావు అని రెండు చూపిస్తుంది. And the Lord and the sword of God, which is the word of God, is telling that if you are good, it is good for you. If you are bad, you will be punished. నువ్వు నాకు ఒక దేవుడు శిక్షించేది, దేవుడు గద్దించేది నాకు వద్దు అన్నావు అనుకో, అదే నీకు మూలరాయే తలరాయే ఉంటుంది. If you don't want the corrections of the Lord or the punishments or the chastening of the Lord, the one which is a cornerstone will also fall upon you and you will be breaking to pieces. 9th verse చూడండి. 9వ వచనం. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. లాస్ట్ కి ఏమవుతుంది, వాళ్ళకి ఈ లోకంలో రాజు కావాలని వాళ్ళు డిసిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Now these people, the Israelites, in 1 Samuel chapter 8 verse 9, have taken a decision and they were going and giving information. They were not willing to ask what was God's will. ఇచ్చారే గాని అక్కడ దేవుడి చిత్తం అడగలేదు వాళ్ళు. They were not asking what is God's will, but they went to give only God's will. వాళ్ళు ఏమనుకుంటారో అదే చేసే అన్నారు. That's the reason God said, okay, he that was, and tell them whatever they want. అందుకనే నోట్లో నుంచి దేవుడి దగ్గర నుంచి ఒక మాట కూడా రాలేదు. That's the reason God could not give them any revelation or any suggestion. ఏమన్నారు, వారు అడిగారు కాబట్టి వాళ్ళు పలికిన మాటకి నువ్వే సాక్ష్యంగా ఉన్నావు అని అన్నారు. And also God tell that you are the witness to whatever you are forewarning them. వాళ్ళకి చెప్పు, నువ్వు సాక్షిగా ఉంటూ మీరు అడిగారు కదా, మీరు డిసిషన్ తీసుకుని నన్ను వచ్చి అడిగారు కదా, కాబట్టి నేనే మీకు సాక్షిని చెప్పు అని అంటున్నారు. Go and tell them you are the ones who came and asked a king for yourself, therefore I am witness to whatever you asked. Samuel told them. 11th verse. 11వ వచనము. ఈలాగున చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుకొనుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తెదరు. 12వ వచనం. Verse 12 now. మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను 15 అధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటిని పంటను కోయుటకును యుద్ధములను తన రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. నెక్స్ట్. మీ కుమార్తెలను భక్ష్యకార్యులుగాను బోనెకత్తులుగాను రొట్టెలు కాల్చువారుగాను పట్టుకొనును. మీ పొలములోని మీ ద్రాక్ష తోటలోను ఒలివ తోటలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండులోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధబొమ్మలలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందులో 10వ భాగము పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆపేయండి. ఈ 17 వర్స్ వరకు కూడా 6 to 17 వర్స్ ఏంటంటే వాళ్ళు చిత్తము వాళ్ళ ఇష్టంగా వెళ్ళి అడగడం జరిగింది. Now here whatever has been mentioned from 11 to 17, it was their own desire and God spoke what is going to come upon them. వాళ్ళ ఆలోచన ప్రకారము వెళ్ళి దేవుని చిత్తం అడుగుతారు. It is their own desire and they wanted them to God to fulfill their desire. కానీ దేవుడు ఏమంటారు, వాళ్ళ ఇష్టంగానే వాళ్ళకు ఓకే చేసే అంటారు. And what will God say? Okay, just heed their voice and కానీ వాళ్ళకు చెప్పు. But forewarn them what is going to happen. బిహైండ్ ఏం జరుగుతాదో చెప్పు. Go and forewarn them and tell them what is going to come upon them. అప్పుడు ఏది చెప్పినా వాళ్ళు ఏమంటారు, దాన్ని ఇలా చేసేసుకుంటాం, దీన్ని ఇలా చేసేసుకుంటాం, అదే అంటున్నాను చూడండి. ఆ టైంలో ఆ డిసిషన్ వాళ్ళకి ఇష్టంగా ఆటోమేటిక్ గా మార్చేసుకోవడం. And then they will also comfort themselves saying that okay, at that time we will do this, we will do that, and they were not willing. వాళ్ళే మార్చేసుకుంటున్నారు అక్కడ. They change their own decision and they change their own will. అంటే మీరు ఎట్లా అనుకున్నారు, పర్వాలేదు దాన్ని ఇలా చేసేసుకుంటాం అంటే ప్రతిదీ వాళ్ళ ఇష్టంగా మార్చేసుకుంటున్నారు సిచ్యుయేషన్ ని. And according to the situation they manipulate and they change things conveniently. మీకు మీరే దాసులు అవుతారు అని కూడా చెప్పేస్తాడు. And God will say you become a slave to yourself. అదే చెప్తున్నా, దేవుడు పరిపాలించాలి అంటే ఇంకొక ఆలోచన ఉండదు. When you want God to rule over you, there will not be yet no other thought. పరిపాలించాలంటే ఎన్ని ఉన్నాయో చూడండి. When you want to rule and reign, see how many thoughts are coming. 18th verse. Now read verse 18 carefully. 18వ వచనం. ఆ దినమున మీరు కోరుకొనినను రాజును బట్టి మీరు మొర్రపెట్టినను యెహోవా మీ మొర్ర వినకపోవును అనెను. Verse 18, and you will cry out in that day because of your king whom you have chosen for yourselves, and the Lord will not hear you in that day. వినరు. God will not hear you. వినరు కాబట్టి మీరు ఏమనుకున్నా అది జరగదు. Since God will not hear you, nothing will happen good in your life. Whatever you thought will not happen. Whatever you think will not happen. భూమిని ఏలు రాజు
దేవుడు ఇశ్రాయేలు దేవుని రాజుగా వాళ్ళు తిరస్కరించేశారు. అంటే వాళ్ళ సొంత ఆలోచన, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, నేను అది చేయాలి, ఇది చేయాలని వాళ్ళ సొంత డిసిషన్స్ తీసేసుకున్నారు. అక్కడ దేవుణ్ణి అడిగే పనే వాళ్ళకి లేదు. తర్వాత ఏమవుతుంది, ఇదిగో ఇలా దాసులైపోతారు. God was a ruler and the king over Israel, but here they wanted their own decisions. They have their own thoughts and all. What happened at the end? They became slaves for themselves. అంతా బాగున్నంత సేపు చాలా మంచిగా ఉంటారు. When everything goes on good, people are very fair towards God. వారి దృష్టిలో, వారి ఆలోచనలో తప్పు అన్నప్పుడు దాని దేవుని దృష్టిలో కాదు సుమి అని అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో కరెక్ట్ అనుకుంటారు. They think that they are right in their own side, but they're not concerned about what God's వాళ్ళకి బానే ఉంటది, కానీ దేవుడి దృష్టిలో కాదు. They are right in their own eyes, but in God's sight it's not right. వాక్యాలు కూడా వారికి అనుగుణంగా తీసుకుంటారు కానీ, వారికి అనుగుణంగా పలుకుతారు కానీ దేవుని దృష్టికి కాదు. They will speak and quote scriptures according to their own convenience, but not according to God's will and plan. నీ ప్రవర్తనకు నువ్వు పలికిన వాక్యానికి కనెక్షనే ఉండదు. And whatever you speak and your behavior, there is no connections at all. అయితే అది నిజమైతే దేవుని శిక్ష తప్పక పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. And if what you are analyzing is wrong, you have to face the acts or ఇది face the దేవుడి punishment. చిత్తం, దేవుడు చెప్పారు కాబట్టి ఇలా వెళ్తాను అని అనుకుంటారు, కానీ అది జరగకపోతే అది పనిష్మెంట్. అది You might be thinking it is God's will and that's what you are doing, but if it is not happening, that's a punishment. నువ్వు ఒక సమయలు, ఒక దానియేలు, ఒక నోవాహు, యోబు లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. God wants you to be like a Noah or a Samuel or like Job. వాళ్ళు ఎక్కడున్నా రక్షింపబడతారు. They will be saved wherever వాళ్ళు they are. మాటలు విన్న వాళ్ళ మనుషులు కూడా ఎక్కడున్నా And రక్షింపబడతారు. all the people who hear them also will be saved. ఎందుకంటే right అపవాది place. పని అలా ఏంటి, నువ్వు దేవుడిలో ఉన్నావు అని నమ్మించే పనే అపవాది పని. The role and the work of the devil is this, to make you believe that you are walking in God and right వాడి way. పని ఏంటి, నువ్వు తీసుకునే నిర్ణయం గాడ్స్ విల్ కాదని వాడికి తెలుసు. The devil also knows the decision that you have taken is not according to God's will, but he will make you believe that you are in the right track and you're taking God's will. అది మంచి నిర్ణయం అయితే దేవుడి చిత్తం నుండి వస్తుంది. If it is a right way, God will come and God will perform the will in కానీ your life. వాడు దేవుడి చిత్తం అని చెప్పినప్పుడు అది నమ్మేసి వెళ్ళి మీరు ప్రాబ్లమ్స్ లో పడకుండా జాగ్రత్త పడండి. But you take heed, you be careful that you believe the devil telling that it is God's will and you go and fall into various ఇశ్రాయేలు traps. జనాంగం ఏమన్నారు అక్కడ? What did the people of Israel చూడండి, say? 19th verse చూడండి. Read verse 19 now. 19వ వచనం. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బట్టి నొల్లక, అలాగున కాదు, జనమును చేయు రీతిని మేమును చెయ్యునట్లు మాకు రాజు కావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములో జరిగించినది. అలా కాదు, మేమేమనుకున్నామంటే, అలా కాదు, మేము ఎట్లా ఆలోచించామంటే, అలా కాదు, నేను ఇలా అనుకున్నాను, అలా కాదు, అలాగ కాదు. Whenever the word but is used, be very careful, because many people say yes, but I don't want to, but I will take. The word but is emphasized, and it's a very important word. అంత క్రిస్టల్ క్లియర్ గా ఏమి జరగబోతాదో ఆ మంచి ప్రవక్త ద్వారా ఉన్నది ఉన్నట్టు అలా చెప్పుకుంటూ వెళ్ళాక కూడా ఏమన్నారు, అలాగు కాదు అని. అలాగు కాదు అనంటే మా బాధ, మా కష్టం మాకు తెలుసు, నీకేం తెలుసు అని అంటున్నారు అక్కడ. When a person is saying not like that, but that means that telling, what do you know about my problems and our problems? Your అనడం problem? అంటే ఏంటి? What is the meaning of saying that? ప్రవర్తించడం. It means it's just behaving. నేను బానే ఉన్నాను, నాకు దేవుడు ఉన్నాడు, నాకేం ప్రాబ్లం లేదు, నేను బాధలు అనుభవించను, నాకు ఆ కష్టాలు నాకొద్దు బాబు, నేను సంతోషంగా ఉన్నాను, నీకెలా తెలుసు? నెబుకద్నెజర్ రాజు కూడా గడ్డి తినే పరిస్థితి వచ్చింది అని అంటే దాని పరిస్థితి ఏంటి? అంత గొప్పగా రాజును చేసిన సౌలు కూడా అమాలేకుడి చేతిలోనే చనిపోయే స్థితి వచ్చింది. ఎవరిని నాశనం చేయమన్నారో వాళ్ళే అతన్ని చంపే స్థితికి వచ్చిందంటే, ఏ మనిషి దేవునికి వ్యతిరేకంగా ఉంటారో ఆ పనే వాళ్ళ మీదకి వచ్చి పడుద్ది. The people who are contrary, rebellious and stubborn and go contrary to the word of God, the same thing will come upon them. What happened to King Nebuchadnezzar? He was really ruling, but when ego and pride came upon him, he was brought to destruction and went about eating grass. What happened to King Saul? When he was instructed by God to go and kill all the Amalekites, he did not kill the Amalekites. వీరు దేవునికి అవిధేయత చూపించి మనుషులకు కాదు, వారు సమూయేలునే మనిషిగా చూశారు. వాళ్ళు They did not recognize Samuel as a prophet. They thought he was a mere man. అంటే సమూయేలును కూడా మనిషిలా చూశారు కాబట్టి తిరిగి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? మరలా
గోడకు కొట్టిన బంతిలాగా మరలా సమూయేలు దగ్గరికే వచ్చారు. What happened when this became a reality? The prophecy became a reality. They came like a ball bouncing back to the place where it is thrown. They came back to Samuel only. అలాగు కాదు అన్న దెయ్యం ఎవరిలోనైనా ఉందా? Whoever has been speaking, no, it's not like that. But does anybody have a wrong spirit like this? అలా కాదు ఏదైనా ఉందా? Is there anything else when somebody says no, but? దేవునికి అవిధేయులుగా ఉండుట వల్లనే వారు మానవ ప్రయత్నాలు వెతుకున్నారు. And they were looking for human, and they were moving with human intellect. వెలుగును విడిచి చీకట్లో నడుస్తున్నారు. They forsake the way of the light and they went into the darkness. వీరికి విశ్వాసంలో నిలబడటం వాళ్ళకి ఇష్టం లేదు. They don't want to be establishing themselves in faithfulness or faith aspect. వాళ్ళు విశ్వాసంలో నిలబడి ఓవర్కమ్ చెయ్యాలని అనుకోవట్లేదు. మానవరాజు కావాలి, మానవరాజు కావాలి అని అడుగుతున్నారు. They wanted only a man to be a king and they don't want God to be in their lives. అందుకని అన్నారు వారు నిన్ను విసర్జించలేదు, తమ పరిపాలించకుండా నన్నే విసర్జించారు. That's the reason God was telling to Samuel, Samuel, they have not forsaken you or rejected me, but they have rejected me, not rejected you. రివార్డ్స్ కూడా ఉంటాయి కదా. There are rewards for everything. వీళ్ళు ప్రాక్టికల్, వీళ్ళు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించారో, ఏ విధంగా శ్రద్ధ కలిగి ఉన్నారో లేదో మీరు విన్నారు. You saw everything, whether they were diligent or they were careful or not. అందుకనే దేవుడు ఇంకొక పాయింట్ చెప్పారు, జాగ్రత్తగా తెలుసుకో. That's the reason God is emphasizing and said, it is for you, it is your responsibility. You should carefully introspect and check. తెలుసుకుంటావా, తెలుసుకోవా? Do you want to know or do you want to neglect it? Proverbs 27:23. Proverbs 27:23. సామెతలు 27వ అధ్యాయము 23వ వచనము. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసు ఉంచుము. Proverbs 27:23. Be diligent to know the state of your flocks and attend to your herds. అంటే నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ రాజ్యం గురించి, నీ ఇంట్లో వారి గురించి జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా తెలుసుకో. It is your responsibility to know the people of your house. You should know about them and them everything about నీ them. స్థితి జాగ్రత్తగా తెలుసుకో, నీ మందల స్థితి జాగ్రత్తగా తెలుసుకో. Be diligent about you and also know the status of your sheep and flock. తెలుసుకోవడానికి నీ మనస్సు ఉంచు, తెలుసుకోవడానికి మనస్సు ఉంచు. లేదనుకో ఈ మనిషి యొక్క శరీరానికి అవిశ్వాసులైన ఈ యుగ సంబంధమైన దేవత మీ కంటికి కళ్ళు మూసివేసేస్తదేమో, చూసుకోండి. Be diligent, be very careful, examine yourself and your family. Otherwise, the God of this age might bring or will bring blindness to you. దేవుడు ఉద్దేశం తెలుసుకోవడం కన్నా ఈ మనిషిని ఇలా పొగిడితే పడిపోతారు అన్నవి మాత్రం బాగా తెలుస్తుంది. Instead of knowing what is God's will, people are very clever. They know if I flatter this person like this, he will just oblige to whatever I say. ఈ మనిషిని పొగిడితే పడిపోతారని తెలుసుకున్న మనిషి ఆత్మీయంగా దేవునికి సంబంధించిన మనుషుల దగ్గర అట్లాంటివి సరిపోదు, పని చెయ్యదు అన్నది గ్రహించరు. But this person who is known for flattering people will fail to understand that they cannot flatter a spiritual person. ఎప్పుడు చూసిన అజంప్షన్ అంటారేంటి, ఎప్పుడు చూసిన మిస్అండర్స్టాండింగ్ అంటారంటే, ఎప్పుడు చూసిన ఇవే పలుకుతారేంటి, వింటుంటే చిరాకు వస్తుంది అని అంటారు. There are people who say, oh, every time they're talking about assumptions, misunderstanding and expectations, every time I hear the same thing, oh, I'm getting irritated to hear these things. ఎందుకంటే వాళ్ళలో అది ఆ పిల్లల్ని కని శరీరం మొత్తం పరిపాలిస్తుంది కాబట్టి వాళ్ళకి నచ్చలేదు. Because they are giving so much of importance to these things, it's given birth and their entire body is filled with these things. That's the reason when somebody rebukes, they cannot tolerate it. దేవుడు వాక్యం వచ్చింది అని అంటే ఆ క్లౌడ్ వచ్చినట్టుగా అందరూ వినాలి. When the word of God has come means it's like the pillar of cloud coming upon them and you should be diligently hearing. ఆ కాలంలో ఆ క్లౌడ్ ఆ మబ్బు అన్నది వచ్చినప్పుడు ఇశ్రాయేలు జనాంగం వాళ్ళందరూ వచ్చి అలాగే మోకాలు వేసుకొని ఇట్లా చేతులు పెట్టుకుని అట్లాగే చూస్తూ ఉండేవారు. When the cloud came, the people of Israel used to stand in awe and look up and be of fear. అక్కడ నుండే మాట్లాడేవారు. The Lord spoke through the cloud. ఆ మబ్బు వస్తుందంటే భయపడిపోయి గుడారాల్లోకి వెళ్ళిపోయి దాక్కునేవారు. అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి అంటే. God's presence is different. When comes, the people of Israel used to run into their house and really be fearful. అందుకే నీ స్థితి జాగ్రత్తగా తెలుసుకో, నీ ఇంట్లో వాళ్ళ స్థితి జాగ్రత్తగా తెలుసుకో, తెలుసుకోవడానికి నీ మనస్సు ఉంచు అంటున్నారు. Be diligent to know the state of yourself, your family, and you should put your heart and mind to it. పైన చూడొద్దు అంటున్నారు. Don't see it superficially. చూడండి 24 Proverbs 24 24 సామెతలు. 24
24వ అధ్యాయము 24వ వచనం. Proverbs chapter 24 verse 24. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు, జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. You should జాగ్రత్తగా తెలుసుకోలేదనుకో దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి యు ఆర్ ఏ పవర్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ అని అంటారు. You should examine carefully. Otherwise, you will go to the wicked person and say, you are an innocent man, or you are a man of God, and you are a perfect person. అతని పాపం ప్రజలందరికీ తెలుసు. Because everybody knows that వాళ్ళ person is బలహీనత wicked. ప్రజలందరికీ తెలుసు. Because people know your weaknesses. ఎందుకంటే దేవుడు వాక్యంలోనే చెప్పారు, నువ్వు లోపల ఉన్నది నేను ప్రజలందరి ముందు బయట పెడతాను అని అన్నారు. Because God says, I will reveal your weaknesses and bring it to the light so that people will know your weaknesses. కాబట్టి నీ అందు ఏ దోషము లేదని నువ్వు దుష్టుడితో చెప్పామనుకో ప్రజలు నిన్ను శపిస్తారు అని అంటున్నారు దేవుడు. Because if you go to the wicked person and say you're innocent, the people will curse you. అట్టి వారిని మనుషులు చూసి మనుషులు అసహ్యపడతారంట. ఐజియా 5:23-24. యెషయా 5వ అధ్యాయము 23-24 వచనములు. ఐజియా chapter 5 verses 23 and 24. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతులని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడి చేయుదురు. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును. ఆయన పరిపాలించాలి, ఆయన చెప్పిన మనుషుల్ని ఎన్నుకోవాలి. ఇది ప్రతి కాపరి యొక్క లక్షణము. The wonderful characteristic of a good shepherd is he should appoint people according to God's will, ప్రతి not to వారిలోనూ elections. పవిత్రత, పరిశుద్ధత, దేవుని చిత్తము, దేవుడి ఉద్దేశము ఎరిగి ఆయనకి ఇష్టంగా జీవించే మనుషుల్ని దేవుడు ఎన్నుకుంటారు గాని ఎవరు పడితే వాళ్ళని ఎన్నుకోరు. God will not select anybody. He will select a person who is pure, holy, and those who walk according to the will of God. సౌలుని ఎన్నుకున్నా కూడా దేవుడు సరే ఇతను నా మాట వింటాడా లేదా అని చూడటానికే చూశారు. అందుకనే పరిశుద్ధాత్మ అతని మీదకి రావడం జరిగింది, అతను ప్రవచించడం జరిగింది. Though the people of Israel wanted a king, though Saul was appointed, God wanted to give a chance to Saul. That's the reason Saul prophesied అతనిలోకి once. గర్వం రావడం వలన దేవుడి చిత్తానికి బదులు తన చిత్తం నెరవేర్చడం వలన మరలా దేవుని చిత్తాన్నే కదా నేను చేశానని దేవుని ప్రశ్న వేయడం వలన మనుషులు చెప్పినది విని ప్రవక్త చెప్పింది వినకపోవటం వలన ఏమైంది? రీప్లేస్మెంట్ జరిగింది. And when arrogance and pride came into Saul's life, he was disobeying God, but he was justifying, telling that I was fearing the people, and he was also justifying, saying I was doing only God's will. What happened? Everything turned around. కానీ దావీదుని ఎంత పరిగెత్తించారో తెలుసా? Do you know how much David was running ఎందుకు around? నేను పరిగెడుతున్నాను అని అనలేదు. But he did not complain and say, why am I running for my life? ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది అని అనలేదు. He did not say, why all this calamities upon my life? ఎందుకు నా పరిస్థితి ఇలా అయ్యింది అనలేదు. David did not say, why this state for me? ఎందుకు దేవుడు ఎంతగా నన్ను పరిగెత్తిస్తున్నారని అడగలేదు. He did not say, why God is making me to run here and దేవుని there. ప్రశ్న వేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. He did not question God, but he was running. అలాగే శిష్యుల్ని పిలిచినప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా వెళ్ళారు. The same way, even the disciples also were just walking without being knowing where they were. అబ్రహాము నడుచుకుంటూ దేవుడు పలానా స్థలానికి వెళ్ళమని చెప్పలేదు. నీ స్థలం విడిచి రా అంటే బయటకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. Abraham didn't know where to go, but God simply said, come out of your land and leave your people. He just came out. ఇలాగే ఉంటది దేవుడి పని అంటే. This is how God's work would be. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించి ఇలాంటివి చేశారు కాబట్టి అగ్ని జ్వాలల కొయ్య కాలును కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారు వేరు వెళ్ళి పోవును, వారు పువ్వు ధూళి వలె కుళ్ళిపోవును, ఎగిరిపోవును అని చెప్తున్నారు ఇక్కడ. And we just now read Isaiah chapter 5 verses 23 and 24. వాళ్ళ ఆలోచన ఫలించదు. Their thoughts will not come to నా pass, ఆలోచన వాళ్ళకి దొరకదు. and my counsel they will not get. కాబట్టి వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి అక్కడికే So పంపించేస్తారు. since they want to go and put the trust in Egypt, God will send them దేనికి there. భయపడ్డారో దానికి రెండింతలుగా అక్కడే రప్పిస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నారు. And whatever they are fearing more, double fear will come upon their lives and will come to pass. ఎందుకంటే లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. ఎందుకంటే దుర్మార్గుని చూపించి అతను దేవుడికి సంబంధించిన మనిషి అని అంటారు. Because they take bribes and punish the innocent and let the wicked go free. They will look at the wicked and say, he is God's man, he is God's
powerful man. చూడండి Proverbs 24:25. Proverbs 24 verse 25. సామెతలు 24వ అధ్యాయము 25వ వచనం. Proverbs chapter 24 verse 25. న్యాయంగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకు వచ్చును. Proverbs 24 verse 25. But it will go well for those who convict the guilty. Rich blessings will be showered on them. మీ రిలేషన్స్ వచ్చారు కదా, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని నమ్ముతారు, నా నీతిని నమ్మడం మానేస్తారు. People would like to believe the relations, telling that yeah, my relations, so he'll be speaking truth, but they will not understand what is justice. అంటే బ్లడ్ చెప్పిన మాట నమ్ముతారు, దేవుని రక్తానికి విలువ లేకుండా చేస్తారు. They give importance to flesh and blood, that is relations, but not to the word of God and కానీ to the ఇక్కడ blood of బ్లడ్ Jesus. రిలేషన్ గురించి రాయలేదే. దేవుడు కూడా ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని అన్నారు. It's not talking about the blood relations, because God, Jesus himself told, who is my mother and who are my న్యాయంగా brothers. తీర్పు తీర్చు వారికి మేలు కలుగుతుంది. న్యాయంగా మాట్లాడు వారికి ఎప్పుడు మేలు కలుగుతుంది. జాగ్రత్త కలిగి ఉండండి. The person who speaks justice and righteously, all things will be good and go on well with them. So be careful. దీవెన అట్టి వారి మీదకు వస్తుంది. అంటే నువ్వు ఈ విధంగా మార్చబడ్డావు అనుకో, నువ్వు వద్దనుకున్న దీవెన వస్తుంది. ఎందుకంటే పవర్ ఆఫ్ ఒబీడియన్స్. And rich blessings will be showered on them, because this is the power of blessings and obedience. 26th verse. 26వ వచనం. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనున్నట్లుండును. సరైన మాటలతో మీరిచ్చే జవాబు ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలండి. An honest answer, when you are giving a reply, others must understand what you are saying. కన్నింగ్ శ్రూడు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఇది నిజమా అన్నట్టుగా మాట్లాడతారు. But the cunning and the shrewd people will doubtfully say, can it be true? Is it true? అటువంటి వాళ్ళు అన్నిటిని నమ్ముతారు. And those people tend to believe that which is lies. సరైన మాటలతో సమాధానం ఇవ్వాలి గాని వాక్యాన్ని నీ ఇష్టంగా తీసుకుని మాట్లాడినా కూడా నువ్వు సరిగ్గా లేదనుకో, అది వర్తించదు. If you have to give an honest answer, otherwise you will not be right. 28th verse చూడండి. Read verse 28. 28వ వచనం. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా. Verse 28. Do not be a witness against your neighbor without cause. Would you deceive with your lips? చెప్పవచ్చునా? Can you deceive with your lips? ఇలా ఉండొచ్చేమో, అలా జరగొచ్చేమో, ఈ విధంగా అనుకున్నారేమో. ఒకవేళ దాన్ని పాజిటివ్ గా తీసుకోండి. పాపం ఆయన ఏం ప్రెషర్ లో ఉన్నారేమో, తీసుకో. అది పాజిటివ్ గా మంచిగా ఆలోచించు. అప్పుడు ఆ మనిషిలో చెడు మనం చూడం. We will not be in a position to see the negative things of a person if you see it positively. Consider what pressure he is going through. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా అని అడుగుతున్నారు. For would you deceive with your own lips? మోసపు మాటలు అంటే అది అజంప్షన్ కూడా ఏమీ ఉండదు, కానీ ఉన్నట్టు క్రియేట్ చేసుకుని మాట్లాడతారు. Now deceiving words are nothing but even assumptions also, because something which is not there they speak. చెప్పుడు మాటలు కూడా ఉన్నాయి. Even gossip and slandering is ఆ there. చెప్పుడు మాటలు కూడా అజంప్షన్ తో చెప్పింది, అది నిజమా అబద్ధమా మీకు తెలియదు కానీ నమ్మేస్తారు. ఎందుకంటే మీ బ్లడ్ రిలేషన్స్ చెప్పారు కాబట్టి. You're not sure whether the words that you hear is true or not, but you want to believe because స్నేహితులు చెప్పారు కాబట్టి. you want to believe your relations or your close friend, you want to believe them, but you're not sure whether what they spoke is right or wrong. ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. Be extra careful in these మాట words. విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, నీతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. The words that comes out of your lips, you have to be careful, and the words whether they're righteous or not, you have to know. 33-34 చూడండి. Read verse 33 and 34. 33-34 వచనంలో. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, రెండుటికై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తు వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకు వచ్చును. ఇది ఎవ్వరూ రియలైజ్ అవ్వరు. Nobody realizes Proverbs 24, 33 and 34 verses which was just read. ఎవ్వరూ రియలైజ్ అవ్వరు. Nobody realizes. ఎవరు ఎక్కువగా బద్దకిస్తారో దేవుళ్ళో నిలబడలేరు వాళ్ళు. A sluggish or a sluggard or a lazy person cannot be standing firm in the Lord. జాగ్రత్తగా తెలుసుకో ఏమొస్తుంది నీ మీదకి. You have to safeguard and you should know what is coming తెలుసుకొని upon you. నిన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకో, అప్పుడు దేవుడు పరిపాలించగలుగుతారు. God can rule and reign over your life when you అప్పుడు నీ safeguard. ఇంటిని నువ్వు పరిపాలించగలుగుతావు. Then you will be able to rule your నీ family. ఇంటిని బాగు చేసుకోగలుగుతావు. స్త్రీ చాలా అవసరము. ఇల్లు కట్టొచ్చు, ఇల్లు చెడగొట్టొచ్చు కూడా.
the woman of the house is very important. She can either build a house or destroy that house. ఆ నోట్లో నుండి పలికిన మాటతో నువ్వు ఇల్లు కట్టుకోగలుగుతావు, ఇల్లు కూల్చగలుగుతావు, కుటుంబాలు కూడా నాశనం చేయగలుగుతావు. మీ చేతిలో ఉంది. Dear women, dear wives, it's all in your hands whether you want to destroy your family or build your family. It all depends upon the way you నువ్వు speak. మాట్లాడే ప్రతి మాట నేను బానే మాట్లాడుతున్నాను కదా అని అనుకునే వాళ్ళు కూడా జాగ్రత్త కలిగి మాట్లాడండి. Be extra careful to all the people who think that they are speaking rightly, but it may not be ఎందుకంటే నీ true. యాక్షన్స్ ప్రతి మూవ్ దేవుడు చూస్తూనే ఉంటారు. నీ ఆడియోకి వీడియోకి కనెక్షన్ ఉండాలి. There God watches every move and thoughts of yours. There should be a connection between your speech and your action. ఎఫిషియన్స్ 4:25-27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి 27 వచనములు. ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 25 to 27, 25వ వచనము. మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. కోపం లాక్కెళ్తున్నావు, మళ్ళీ నాకు కోపమే లేదు అని అంటారు. You are angry and anger is pulling you down and you say you don't have anger. 27th verse, అపవాదికి చోటియ్యకుడి. 27 says for anger gives the foothold to the devil. Next verse, 28వ వచనము. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు. నువ్వు మాట్లాడే ప్రతి మాట వినువారికి మేలు కలగాలి గాని కీడు కలగకూడదు, చెడు రాకూడదు. Verse 29 very clearly says your word should always cause an encouragement to those who hear. It should not discourage. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. ఇలాగే ఉంటారు. వాళ్ళు అలాగే చెప్తారులే, వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళు ఇష్టంగా ఉంటారు, మనం ఏం వెళ్ళిన అవసరం లేదు, ఏం వింటాం, మనకే బోల్డ్ పనులు ఉన్నాయి, వాళ్ళకేం తెలుసు. People will say, oh, they will keep on talking like this, we have so much of work, why should we listen to them? ఏముందిలే, వాళ్ళ భర్తలు మంచోలే, వదిలేస్తారు, మనోళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా, వదిలేసే ఇవన్నీ. And people will say, oh, maybe their husbands are good, but our husbands are not good, మన so leave it. కష్టాలు మన బాధలు వాళ్ళకి తెలుసులే. Our problems, how can they understand? They మరి say. వీళ్ళందరూ నమ్మింది దేవుణ్ణే కదా. But did we not all believe in the same Father? అందరికీ వచ్చేది ఒక వాక్యమే కదా. All of us have the same మరి word. మనుషులు ఎందుకు ఇన్ని వెరైటీగా ఆలోచిస్తున్నారు? But why people are thinking differently? ఇది ఎందుకంటే క్షేమ కలిగిన మాట వారి నోట్లో లేదు కాబట్టి నోటిని నరంలోని నాలుకని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉంటారు. They lash words with their tongue like a sword piercing other people. That's దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు, దుఃఖించొద్దు. దుఃఖించారు అంటే ఆ ముద్ర తుడిచివేయబడుతుంది. Verse 30 very clearly says, do not grieve the Holy Spirit of God by whom you were sealed for the day of redemption. 24th verse ఒకసారి చూడండి. Read verse 24 once again. 24వ వచనము. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇది ఉండాలి. ఈ ప్రవర్తన ఉందంటే అందరూ ఒకే మనస్తత్వము, ఒకే ఆలోచన కలిగి ఉంటారు. నోటిని ఆడించడం అంటే తెలుసా మీకు? Do you know lashing with your tongue? మూఢంగా, మూర్ఖంగా మాట్లాడటం, ఆలోచన లేకుండా మాట్లాడటం అని అర్థము. Speaking foolishly, speaking rashly, not even thinking before speaking. ఇదే నోటితో మంచి అంటారు, ఇదే నోటితో సప్పిస్తారు. నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారు, నచ్చకపోతే గోడకేసి కొడతారు. The same lips will say our blessings, the same words will come as curses. If they like somebody, they'll put on their head. If they don't like somebody, they trample the person. మూఢత, మూర్ఖం కలిగిన మనుషులు అని అర్థం. People who are unpredictable, these people are called as foolish people. Proverbs 26 verse 4-6. సామెతలు 26వ అధ్యాయము 4 నుంచి 6 వచనములు. Proverbs chapter 26 verses 4-6. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవును వానిని పోలియుందువు. వాడిని నీవు రెచ్చగొట్టి నీతో పాపం చేసేటట్టు చేస్తారు వాళ్ళు. Don't answer the foolish arguments of fools, or you will become as foolish as they are. They will provoke you, they will entice you to ensure that you also become like them. ఎవరైతే ఎక్కువ ప్రొవోకింగ్ చేసి లేనిపోనివి అంటే మీకు ఏది ఇష్టమో, ఏ మనుషులంటే ఇష్టమో వాళ్ళ మీద నెగటివ్ మాట్లాడతారు. They know how to provoke you. Like for instance, if you like somebody, they want to say bad about that somebody so that they will provoke you and you get angry. వెంటనే కామ్ అయిపోండి. But the wisdom is you become calm if they're speaking negative about the people whom you like. మూర్ఖంగా మాట్లాడారనుకోండి, అదే మూర్ఖత చొప్పున మీ నోటి నుండి పాపం చేసే అవసరత వాడు కావాలని మిమ్మల్ని డ్రాగ్ చేస్తారు. అది
మాట్లాడిచ్చే మనిషికి కూడా తెలియదు. And the person who is actually provoking you doesn't know, but when you also become rashly and speak and answer to that fool, you will be entering into sin. కొంతమందితో మాట్లాడాలి. ఎప్పుడు చూడండి 5th verse చదవండి. Now read verse 5, which is very interesting. 5వ వచనం, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. కొంతమందికి సమాధానం ఇవ్వాలి. There are some people you need to answer them. ఎవరికంటే నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా నీతిమంతురాల్ని, నేను చాలా మంచిదాన్ని, నేను అది చేశాను ఇది చేశాను అన్న వాళ్ళకి వాక్యం తీసి నువ్వు మాట్లాడాలి. లేదనుకో వాళ్ళు జ్ఞానవంతులు అనుకుంటారు. To those people who think they are self-righteous and they are very good and holy, to those people you have to take the word of God and speak to them. ఈజీగా నేర్పించాలంటే ఎవరైనా మిమ్మల్ని ప్రొవోక్ చేసి అంటే మిమ్మల్ని రచ్చగొట్టి కావాలని ఉద్దేశంతో మాట్లాడినప్పుడు వారితో సమాధానం ఇవ్వకండి. To give you a hint, this is how it has to go. If somebody is provoking you, wanting you to get irritated and shout back or get angry, it's good for you to stay calm. మిగతా వాళ్ళు ఎవరైనా నేను చాలా గొప్ప, నేను ప్రేయర్ చేశాను, నాకు ఇది, నేను ఎంత మంచివాడినో తెలుసా, నేను ఎంత మంచిదాన్నో తెలుసా, నా వల్లనే వీళ్ళు బతిక, లేకపోతే ఏమైపోయి ఈ మాటలు మాట్లాడతారు చూసారా, వాళ్ళకి వాక్యం తీసి సమాధానం చెప్పండి. ఇదిగో దేవుడు వాక్యం ఇలా చెప్తుంది అని. But to those people who claim the word of God and say, I am good, I am right, and this is what I am, I am self-righteous, I am holy, to those people take the word of God and say, see, this is what the word has to say. ఒక మనిషి యొక్క ప్రవర్తన మీకు తెలిసి వాళ్ళతో మీరు ఈ జవాబు వాళ్ళతో చెప్పు, ఈ మాట వాళ్ళతో చెప్పని పంపించావనుకో ఎలా ఉంటుందో తెలుసా? 6th verse చదవండి. 6వ వచనం, మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగ్గొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. And if you send a message by this type of fool, you know it's like cutting off his own feet and brings violence. అంటే వాళ్ళు సమయాన్ని సద్వినియోగం, ఇప్పుడు నువ్వంటే చాలా ఇష్టం వాళ్ళకి, They like you indeed. నువ్వు ఎవరికి చెప్పమని పంపిస్తున్నావో వాళ్ళు నచ్చకపోవచ్చు. But the person to whom you are sending, this fool may not like that person. అలా వెళ్ళి చెప్పే మనిషి నువ్వు చెప్పావనుకో అతను నెగటివ్ గా తీసుకుంటాడు. That person who's a hearer will definitely receive it negatively. అందుకనే ఒక మంచి మనిషి దగ్గరికి ఒక మూర్ఖుడు వెళ్ళి చెప్పడానికో మంచి మనిషిని కూడా చెడగొడతాడు. That means to a good person, if a fool has been sent as a messenger, even the good person will become violent and అందుకనే bad. నువ్వు ఎవరికైనా సమాధానం ఇవ్వండి, ఎవరైనా ఉండనియండి, వాళ్ళు బ్లడ్ రిలేషన్ అయినా ఉండనియండి, ఫ్రెండ్స్ ఉండని, ఎవరైనా, కానీ ఈ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. Let it be anybody whom you are giving suggestion and చూడండి Matthew 16:1-4. మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి 4 వచనములు. Matthew chapter 16 verses 1-4. అప్పుడు పరిసయ్యులను సద్దుకీయులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియుదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప ఎరుగుదురు గాని ఈ కాలముల సూచనలు వివేపింపలేరు. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను. మీకు ఇక్కడే కనబడుతుంది మూర్ఖంగా ఉండి వచ్చేవాళ్ళు, కన్నింగ్ తో ఉండి వచ్చేవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అన్నది కనబడుతుంది ఇక్కడ మీకు. We just read Matthew chapter 16 verses 1-4. We see how a cunning person or a foolish person will come. వాళ్ళు శోధించడానికి మనల్ని ప్రొవోక్ చేయడానికి మాట్లాడుతున్నారని మనం రియలైజ్ అవ్వం. మనమేంటి మన వాళ్ళే కదా అని మాట్లాడేస్తాం మనం. We don't realize that they're coming to provoke us and they're coming to test us, and we think that they are our own relations. వాళ్ళ హృదయంలో అప్పటికే విషం నిండిపోయిందని మనం రియలైజ్ అవ్వం. We don't even realize that their hearts are poisoned with bitterness. కానీ ఈ విధంగా మీరు జాగ్రత్త పడి ఆలోచించుకుని వెళ్ళారంటే వాళ్ళకి ఏ సమాధానం ఇవ్వాలో ఇదిగో ఇక్కడ కరెక్ట్ గా ఈయన సమాధానం ఇచ్చారు చూసారా యేసుక్రీస్తు ప్రభువారు, అలాగా ఆన్సర్ ఇస్తారు. When you recognize these type of people, look at the way verse 4 how Jesus gave them a reply, and you will be in a position to give an apt reply to these type of people. Proverbs 26 verse 12. సామెతలు 26వ అధ్యాయము 12వ వచనం. Proverbs chapter 26 verse 12. తన దృష్టికి జ్ఞానం అనుకుని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. ఒక్కడి గుర్తు పెట్టుకోండి, వీళ్ళు ఎప్పుడు ఏంటి తెలుసా, వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళ డబ్బాలు కొట్టుకుంటూ తిరుగుతుంటారు. These are the people who talk and exalt only about themselves. They say, see, I've done this, I've done that to everybody. నాకు వాక్యం తెలుసు, నేను చెప్పగలను. These are the people who say, even I know the word of God, even I can speak. నాకు పరిశుద్ధాత్మ వచ్చారు, నాకు పరిశుద్ధాత్మ ఉంది, నేను చెప్పగలుగుతాను, ప్రవచనమే కదా నేను చెప్పగలుగుతాను. These are the people who say, even I
I have the Holy Spirit, only prophecy. No, even I can prophesy. నాకు అన్నీ తెలుసు. They say I know నాకు everything. ఒకరు చెప్పవలసిన పని లేదు. నేను కూడా చర్చ్ పెట్టగలుగుతాను, నేను వాక్యం చెప్పగలుగుతాను. నాకు అన్నీ తెలుసు. These people say I know everything. Even I can keep a church and even I can become a pastor. నేను పలానా చోటుకెళ్ళి నేను ఎంత వాక్యం చెప్పాను మీకేం తెలుసు. అందరూ షాక్ అయిపోయేవారు నా వాక్యం విని. And they will say I was speaking the word of God and people got shocked when I spoke there. ఇలాంటి వాళ్ళని మీరు తప్పకుండా చూసే ఉంటారు. You would have definitely seen these type of fools. బాగా తప్పకుండా చూసే ఉంటారు. You would have definitely seen this type of people. అలాంటి వారి కన్నా మూర్ఖుడిని గుణపరచడం మేలు అని చెప్తున్నారు. And the word of God says these people think that they are wise, but it is more hope for a fool than this person. నేను ఉన్నట్టు ఎవ్వరు ఉండలేరు, నేను చెప్పినట్టు ఎవ్వరు చెప్పలేరు, అసలు నేను అంత మంచోడు ఎవ్వరు ఉండరు, నా వల్లే నువ్వు బతికావు అని చెప్పుకుంటారు. These are the people who say the way I speak nobody can speak, nobody can be good as I am, nobody can be like me. అలాగే 19th verse చూడండి. See verse 19 also. 19వ వచనము. తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితనని పలుకువానితో సమానుడు. ఎదుటివాని బాధ పెట్టేస్తారు. నేను సరదాగా అన్నాను, నా గురించి నీకు తెలియదా, నేను అలాంటి వాడిని కాదు, నేను అలాంటి దాన్ని కాదు అని అంటారు. In verse 19 second half he says I was only joking. They cause hurt to the other person and simply say I was only joking. ఒకసారి ఆలోచించండి ఎట్లా ఉంటారు. ఈ వీటి విషయాల్లో జాగ్రత్త పడాలమ్మా. మనల్ని చుట్టుపక్కల అందరూ చూస్తూ ఉంటారు. People are watching over us, so we should not be మీరు careless. మర్చిపోతారేమో కానీ వాళ్ళకి అది గుర్తుంటది. Your words that you spoke you could forget, but the person who hear may not forget. ఎందుకంటే నేను అలా చేయలేదని మీరు అనేవచ్చు, కానీ మీ నోట్లో నుండి పలికింది వాళ్ళు వింటారు. You might say I didn't say like that, but they would have heard you. కాబట్టి ప్రతి విషయంలోనూ మనం జాగ్రత్త పడాలి. మనం వినేది కూడా మనం నిజమేనా, ఇది వినింది నిజమేనా అన్నది కూడా అనుకోవాలి, లేకపోతే ఊహించుకున్నారో కూడా చూసుకోవాలి. We should know what we are speaking and what we are hearing, or is it our own imagination? 11th verse చూడండి. Read verse 11. 11వ వచనం. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. A dog returns to its own vomit, so a fool repeats his fault, repeating అంటే its own fault. అదే పాపం, అదే తప్పు, ఏ మార్పు ఉండదు, అదే తప్పు చేసుకుంటూ వెళ్తారు, రియలైజేషనే ఉండదు. కానీ వాళ్ళ దృష్టికి నీతిమంతులుగా కనిపిస్తారు. ఇంకా ఎలాగంటే వాళ్ళంత మంచోళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు అన్నట్టు కనబడతారు వాళ్ళకి. They keep on repeating the same mistakes again and again and they don't understand, but they are deceived by thinking that they are the most righteous people. అలాగే 22nd verse చూడండి. 22వ వచనం. కొండెగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి, అవి లో కడుపులోనికి దిగిపోవును. The words of a talebearer are like tasty truffles and they go down into the inmost body. Proverbs అంటే 26 చెప్పుడు మాటలు 22. ఎంత చక్కగా వెళ్ళిపోతాయో కడుపులోకి. When our gossip will go inside so quickly and it will be so అంటే tasty. చెప్పుడు మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుడు మాటలు రుచిగల పదార్థముల వంటివి అని అంట. చూడండి. See, gossip is like something like a tasty truffles. 23rd verse చూడండి. Now see verse 23 how these people are. 23వ వచనము. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీద వెండి పొదతో సమానము. Fervent lips with a wicked heart are like earthenware covered with silver dross. మనుషుల్లో ఈ ప్రవర్తన ఉంటది. అది అందరి దగ్గర ఉపయోగించాలని చూస్తారు. They will have this type of character and they want to experiment with everybody. కానీ దేవునికి సంబంధించిన వాళ్ళకి ప్రతిదీ తెలుసు అన్నది వాళ్ళు రియలైజ్ అవ్వరు. But they don't realize that God knows every intention and everything. అంటే చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉన్నట మంటి పెంకు మీద వెండి పోతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. Smooth words may hide a wicked heart. 25th verse చూడండి. 25వ వచనం. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము. నమ్మకు, అది ఎవ్వరైనా నమ్మక. They pretend to be kind but don't believe them. వాని Their hearts are హృదయములో full. 7 హేయ విషయములు కలవు. They pretend to be evil. వాళ్ళు చాలా కపటంతో ఉంటారు. మీరు దేవునికి సంబంధించిన వారిగా మీరు వాక్యానుసారం ఉన్నారంటే వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేరు. మీకు ఈజీగా రివీల్ అయిపోతుంది వాళ్ళు తప్పులు చేస్తున్నారని. But if the Spirit of the Lord is there in you, you will know what type of people they are. నెక్స్ట్ వర్స్ చూడండి. 26వ వచనము. వాడు తన ద్వేషమును కపటము చేత దాచుకొనును, సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. బయటకు వచ్చేస్తది. చీకట్లో ఉన్నవి బయటకు వచ్చేవి ఇవి. While their hatred may be concealed by trickery, their wrongdoing will be exposed in public. These are the people who will be exposed. ఈ విషయాల్లో ఇవన్నీ జాగ్రత్త పడాలమ్మా. ఇటువంటి మాటలు వద్దు, ఈ ప్రవర్తన వద్దు. దేవుడికి అన్ని కనిపిస్తాయన్నది తెలుసుకోవాలి మీరు.
You have to be very careful that God knows everything that is coming in the heart and your behavior. అలాగే Proverbs 28:18. సామెతలు 28వ అధ్యాయము 18వ వచనం. Proverbs chapter 28 verse 18. యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. Remember this very clearly. The blameless will be rescued from harm, but the crooked will be suddenly destroyed. యథార్థంగా ఉన్నవాడు ఎలాగైనా రక్షింపబడతాడు. A person without any guile and righteous will be saved at any cost. కానీ మూర్ఖంగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడతాడు. పడేది కూడా వాళ్ళకి తెలియదు, కానీ వాడు పడేటప్పుడు నీతిమంతుడిలాగా అనుకుంటాడు. But when the crooked falls, it will be suddenly destroyed, and he doesn't even realize that he has fallen, but he think it's caused for a righteous one. 19th verse చదవండి. 19వ వచనం. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. తన పొలమును అనంటే తన ఏ దేశంలో అంటే నీ కుటుంబంలో నువ్వు రాజుగా ఉంటూ నీ శరీర విషయంలో నువ్వు శ్రద్ధ పుచ్చుకుంటూ నీ భార్య, భర్త, పిల్లలు, నీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు ప్రతి విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావు అనంటే నీకు ఎప్పుడు కూడా ఏ కొదువ ఏ లేమి లేకుండా నువ్వు తల ఎత్తుకుని జీవిస్తావు. Your land, which is your body, when you safeguard yourself and your children and all the people of your household, you will always be protected and you will be blessed, and it is a safe అలా thing for you. ఉన్నావంటే నీ కడుపు నిండా నీకు అన్నము అంటే వాక్యము దొరుకుద్ది, అన్నము దొరుకుద్ది. ఆ అన్నము దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి ఆ అన్నాన్ని నీ తరతరాలు చూడగలుగుతారు. And since the person is a hard worker, he is a blameless person, there will be always food, and not only you, your generation, and the people also can see how you have been blessed. వ్యర్థకరమైన మాటలు నమ్ముతూ వ్యర్థాన్ని అనుసరించే వారికి పేదరికము ఎంత అంతా కాదు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఏదో ఒకటి దీని నుంచి బయటకు వచ్చాను కదా అనుకుంటే ఇంకొకటి రెడీ అయిపోతుంది. అట్లా ఉంటుంది పరిస్థితి. But a person who chases the fantasies will be so poor. By the time he finishes from one problem, another problem crops up, and he has been constantly struggling with problems. 20th verse. Verse 20. 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడు అగుటకు అతురపడువాడు శిక్ష నొందకపోడు. దీవెన దేవుడు ఇస్తారు, వాళ్ళని ధనవంతుడిగా నిలబడటానికి కూడా దేవుడే చేస్తారు. నువ్వు అనుకో అక్కర్లేదు. నాకొద్దు ప్రభువా నువ్వు అన్నా కూడా ఆయనకి ఇష్టంగా జీవించడం వలన ఆయన నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు. 23rd verse. Verse 23. 23వ వచనము. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. Verse 23. In the end, people appreciate honest criticism far more than flattery. ప్రేమ కలిగిన వాక్యం చెప్తున్నాను అని అంటే మీ పాపాలని నేను కప్పుతున్నాను, నేను మీలోనే ఉంచి పోషిస్తున్నాను. నేను If I speak words of compassion and love only, that means I am covering your sin and I am giving flattering lips to నేను you. దేవుడు ప్రేమ చెప్పుకుంటూ వెనకాల పాపాన్ని పెంచుతున్నాను. నేను I am speaking the word of God by flattery, that means, and it also means that I am putting sin behind. 26th verse. 26వ వచనము. తన మనసును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. చెడు మాటల నుండి తప్పించుకుంటాడు, చెడు ఆలోచన నుండి తప్పించుకుంటాడు, చెప్పుడు మాటల నుండి తప్పించుకుంటాడు. Those who trust their own insight are foolish, but anyone who walks in wisdom is safe. He'll be really safeguarding himself from gossip, slander, and he'll be very wise in his speech. తన మనసును నమ్ముకొనువాడు తన దృష్టికి తన నీతిమంతుడిగా ఉంటూ తన తీసుకునే డిసిషన్స్ అన్ని దేవుడి చిత్తమని పలుకునే మనుషుడు. These people think that it is coming from God, but actually it is their own insight and their own thought process. తన సొంతంగా ఆలోచించుకుంటూ దేవుడే నాతో మాట్లాడుతున్నారని చెప్తారు. Their own thoughts, but they will be deceived thinking that it is God's thoughts and counsel that's come to him. దేవుడే మాట్లాడుతున్నారంటే అది ఎదుటి వాళ్ళకి గుచ్చుకొని కన్ఫర్మేషన్ వస్తది, ఇది దేవుడి నుండే వచ్చింది అని. But when God speaks, the other person will be convicted and know, yes, this has come from God. ఇది తెలుసుకోవాలి. You should know all this. తన మనసుని నమ్ముకుంటున్నాడా, పరిశుద్ధాత్మని నమ్ముకుంటున్నాడా? Is he believing his own thought process or is he believing of the Holy Spirit's counsel? జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకుంటాడు, ప్రతి సమస్య నుండి తప్పించుకుంటాడు. But anyone who walks in wisdom will safeguard himself from every calamity. Proverbs 13:25. సామెతలు 13వ అధ్యాయము 25వ వచనం. Proverbs chapter 13 verse 25. నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును, భక్తిహీనులు కడుపునకు లేమి కలుగును. Proverbs 13 verse 25. The godly eat to their heart's content, but the belly of the wicked goes hungry. నీతిమంతుడికి ఎంత కావాలనుకున్నా వాక్యం వాడికి దొరుకుతూనే ఉంటుంది. అన్ని దేవుని జ్ఞానము దొరుకుతుంది, దేవుడి వివేకం దొరుకుతూనే ఉంటుంది, ఎందుకంటే నీతిమంతుడు కాబట్టి. The righteous eats to the satisfying of his soul. That means he will get the word of God so filling that he will satisfy his soul. భక్తిహీనులు ఇంతసేపు వాక్యం చెప్తారా? ఇక్కడ
But the wicked will say the other way, oh, why are they preaching so అదేంటి ఇలా long? మాట్లాడుతున్నారు, Why are they speaking so rudely? ఏంటి వాక్యం వింటుంటే భయం వేస్తుంది బాబు ఇక్కడ నాకు. And they will say, oh, hearing the word of God scares me, puts me into మా fear. వాళ్ళైతే ఇలా మాట్లాడరు, But my church people don't speak like this. మా వాళ్ళు ఇలా ఉండరండి, చాలా ప్రేమగా చెప్తారని నేను. They will say, my people will not speak so rashly, they will talk with love and ఇలా affection. అంటే నువ్వు అక్కడ దేవుడు ఉన్నట్టు అక్కడ చూపిస్తున్నావు నువ్వు. So that means, how are you displaying God in your life? అపోస్తలుడు పౌలు ఉపదేశించుతూ ఉన్నప్పుడు రాత్రి సమయం కూడా తెలియదంటండి. When Apostle Paul was preaching, he was preaching the entire night and people didn't even know the time అదే of desire. అపోస్తలుడు పౌలు వాక్యం చెప్పేటప్పుడు ఒక అతని యొక్క విశ్వాసం విని దిగ్గుని లేచినాడు, నీకు స్వస్థత కలిగింది అన్నప్పుడు రెండు కాళ్ళు కూడా స్వస్థత కలిగింది. And on another account, when Paul was preaching, he saw a man intently listening to Paul's preaching and seeing the faith in him. He said, stand up, rise and you will be healed. And he got. నీతిమంతులకి మాత్రం ఆకలి తీరా భోజనం దొరుకుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రక్షింపబడతారు, కాపాడబడతారు, ప్రతి సమస్య నుండి జాగ్రత్త పడగలుగుతారు. Therefore, a righteous person will get food satisfying his soul. He will get the word of God because he desires for it. ఈ భక్తిహీనులకి ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఈ లోకపరంగా వచ్చిందని అనుకోవడమో లేకపోతే ఈ సైన్స్ పరంగా జరిగిందనే బతుకుతారు. ఇంకా దేవుడు అన్నది వాళ్ళకి గుర్తుకు రాదు, సండేనే గుర్తుకొస్తుంది. But the wicked person will always be facing trials and tribulations, and he'll be thinking it's according to the nature, it's according to the science, or maybe thinking that it is a righteous person who's suffering. మీరు జాగ్రత్త పడాలి అనంటే, శ్రద్ధ కలిగి ఉండాలి అనంటే, దేవుడే మిమ్మల్ని పరిపాలించాలి అని అనుకుంటే దేవుని పోలిక చొప్పున మీరు నడవాలి. If you want God to rule over you, if you want to be diligently, carefully listening to his instruction, you should have the characteristics of God. 5:1 and 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనములు. Ephesians chapter 5 verses 1 and 2. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. ఆది కాండంలో చెప్పిన ఆ పరిమళ వాసన ఇక్కడ ఉంది. That sweet smelling aroma mentioned in Genesis is here. ఆయన్ని నమ్మిన వారు కూడా ఇదే పరిమళ వాసన కలిగి ఉంటారు. The people who believe in Jesus Christ and walk accordingly will also be like the sweet smelling aroma. పరిమళ వాసనలో దేవుని స్వభావ సుగుణ లక్షణాలు కనబడతాయి. And you will see the characteristics of Christ in this particular character. దేవుని అనుసరించే జీవితం కనబడుతుంది. They see the life of Jesus Christ. దేవుని పోలిక చొప్పున నడవాలి అంటే అర్థం, This means walking in God's perfect will. దినదినము దేవుని పోలి మార్చబడాలి, రూపాంతరం చెందాలి. You should keep renewing your mind and changing your character like that of mind of ఆయన్ని Christ. అనుసరించాలి. And you should only seek and desire God. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేమించి పరిమళ వాసనగా మీకు ఉండినట్లు మీ కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నట్టు ఆ విధంగానే మీరు ప్రవర్తించాలి. You should also be like the sweet smelling aroma, offering a sacrifice to God, loving Christ and walk in love. ఆ బలిలో లోపం లేదు, మచ్చ లేదు, డాగు లేదు. In that sacrifice there is no spot, no blame and no wrinkle. కానీ మనుషులు వేసిన నిందలు ఉన్నాయి. But there will be accusations and false accusations from మనుషులు people. వేసిన దూషణ ఉంది. There will be people who will ముళ్ళ falsely accuse. కిరీటం ఉంది. There will be a crown of thorns. మేకులు ఉన్నాయి. There will be nails. ఆయన్ని అవమానపరచడం ఉంది. There will be humiliation. శరీరాన్ని చాలాగా దున్నేసింది ఉంది. There is something that you can see that his body కానీ was really ఆయనలో good. మచ్చ లేదు, పాపం లేదు, లోపం లేదు, డాగు కూడా లేదు. His physical body was totally mutilated, but when it comes to his soul, there was no spot, no blame, ఇప్పుడు no మీలో wrinkle. ఏముంది? What is there in you? ఆ మచ్చ, అవమానము ఇవి ఉన్నప్పుడు మీరు దేవుని పోలి నడిచినప్పుడు మీలో కూడా ఆ నింద తీసివేయబడుతుంది, ఆ అపనింద తొలగించబడుతుంది, ఏ పాపము మీ మీదకి రాకుండా మీకు ప్రొటెక్షన్ రావబడుతుంది. So your humiliation is taken off, your insult has been taken off, and without anything wrong in you, it has been safeguarded in your life. అప్పుడు సంపూర్ణ విధేయత ఉంటుంది. Then there will be absolute obedience. అప్పుడు సర్వ విషయాలలో మీకు మేలు కలుగుతుంది. Then in all ways, in all things, it will be good for you. అలాగే 4-7 వర్సెస్ చదవండి. Ephesians 5. Ephesians chapter 5, continue reading verses 4 to 7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4 నుంచి 7 వచనములు.
కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరీ మాటలైనను పరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడు అయినను విగ్రహారాధకుడు అయినను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయుకుడి. వ్యర్థమైన మాటలతో ఎవ్వరు మిమ్మల్ని మోసపుచ్చనివ్వద్దు. అది ఎవరైనా ఉండనండి, మీ భార్య గాని భర్త గాని నీ పిల్లలు గాని వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆలోచించండి, ఇది కరెక్టా కాదా. మీరు ఆలోచించి మాట్లాడడం వలన వాళ్ళని రక్షించుకుంటారు మీరు. In verse 6 it says, let no one deceive you with empty words. This is very important. Let it be your husband, your wife, your children. Let them not come and deceive you by defrauding. Therefore you will be able to safeguard yourself. ఎందుకంటే మీకు మంచిగా రిసీవ్ చేసుకునే ఆలోచన మీకు ఉండొచ్చు. You might be in a position to receive things అది మీ positively. భర్తకు లేకపోవచ్చు, But maybe your husband or your wife లేకపోతే doesn't. భర్తకు ఉండొచ్చు, Maybe the husband wife do not have. భార్యకు లేకపోవచ్చు. Or maybe the other person does not have. ఈ విషయం మీరు గ్రహించి ఆలోచించి వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ తో వచ్చి మీతో చెప్తారు. అది ఎంత నిజమో మీకు ఎలా తెలుసు? They come and tell according to their understanding, but how do you know whether it is the truth or not? అపవాది అందుకునే ఆదాము అవ్వ విషయంలో అవ్వ దగ్గరకు వచ్చాడు. That's the reason serpent or Satan did not go to Adam, he went to Eve. కానీ దేవుడు ఒక మాట అన్నారు, నీ భార్య చెప్పిన మాట విని నువ్వు తిన్నావు కదా అని ఒక మాట But అనేసారు. God immediately was telling to Adam, you heard your voice of the wife and then you ate it. మరలా అదే దేవుడు అబ్రహాంతో చెప్పాడు, సారా చెప్పిన మాట విను అని. But at the same time God was instructing Abraham also to listen to Sarah. కానీ నా భర్తే కదా నా భార్యే కదా అనుకుని సపోర్టింగ్ ఆపేసేయండి. అది మీకు మంచిదేమో కానీ బయట వాళ్ళకి అన్ని కనబడతాయి. You stop supporting, telling that it's my own wife, my own husband, but be fair in what you're telling. నీతి న్యాయము మంచి చెడు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. Remember justice, righteousness, goodness and evil. నెక్స్ట్ 9 and 10. Ephesians chapter 5 verses 9 and 10. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అదే మీకు నేర్పిస్తున్నాను. You should walk as the children of light, for you were once darkness but now you are light in the Lord. మీకు నేనేం నేర్పిస్తున్నా? What is it that I am teaching you? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా పిల్లలు, ఎవరు నా భర్త, ఎవరు నా భార్య అని నేర్పిస్తున్నా. I am teaching you who is my mother, who are my brothers and who is ఎవరు నా వాక్య ప్రకారం జీవించి దేవుడికి ఇష్టంగా జీవిస్తారో వారే నా తల్లి, నా సహోదరులు, నా భార్య, నా భర్త. అందుకనే దేవుడికి మనం అందరము భార్యలా ఉన్నాము, ఆయన భర్తలా ఉన్నాడు. We are there in the same way with, like when it comes to walking, but it should not be like the people of this world. You should know whether you are obeying the words of Jesus Christ or not. కాబట్టి ప్రభువుకి ఏది ప్రియమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. Therefore you should know what are the things that pleases God. Walk as children of light. నీ పెనిమిటి నీ యందు నమ్మిక ఉంచును, నీ పెనిమిటి నీ యందు నమ్మిక ఉంచును, అప్పుడు నీ లాభ ప్రాప్తికి ఏ కొదువ ఉండదు. Proverbs 31 verse 11 says, your husband safely trusts you, therefore there will be everything that is gained. చూడండి 2 Corinthians 2:15, 16, 17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనములు. 2 Corinthians chapter 2 verses 15 to 17. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వల్ల నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట భోజించుచున్నాము. ఇది సత్యము. And this is the truth, like what is written in verse 17. సత్యము ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఆజ్ఞ ఒకటి కలపకుండా తీయకుండా ఉన్నది ఉన్నట్టుగా మీకు బోధిస్తున్నాం. లేదనుకో మేము దేవుని అబద్ధకులను చేసినట్లు లెక్క అవుతుంది. We are speaking to you the word of God as is, not peddling with it. Otherwise we will be called liars in the sight of God. ఈ సువాసనలో ఏముంటుంది తెలుసా? మనుషుల్లో లోపాలని దిద్ది మంచి మంచి స్వభావముతో దేవునికి అర్పించుకోవడము అని అర్థం. దీనినే పరిమళ వాసన అంటారు. The fragrance of Christ or the aroma of life or the sweet smelling aroma is something like introspecting, examining ourselves and changing accordingly to the will of Christ. 1 Thessalonians 4:9. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 1 Thessalonians chapter 4 verse 9. సహోదరుని ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు
దేవుని చేతనే నేర్పబడితిరి. నువ్వు దేవుని చేత నేర్పబడితే నువ్వు ఎవరిని తృణీకరించలేవు. మనం ఎవరిని తృణీకరించొద్దు. You are taught by God, therefore don't touch others. మనం ఎవరిని తృణీకరించొద్దండి. దేవుని వాక్యాన్ని మనం జరిగించుదాం. ఎవరిని మనం తృణీకరించొద్దు. Let us not condemn or judge anybody. Let us only perform the word కానీ of God in our వాక్యం life. చెప్పినట్టు మనల్ని మనం జాగ్రత్త పడదాము. But as the word of God says, let us safeguard ourselves. జాన్ 9:39. యోహాను సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. జాన్ చాప్టర్ 9 వర్స్ 39. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పెను. And Jesus said in verse 39 of John 9, for judgment I have come into this world, that those who do not see may see, and that those who see may be made blind. కాబట్టి ఎవరు దేవుని ప్రేమని కలిగి ఉంటారో వారు చూడగలుగుతారు. Those who are faithful and are loving God, they are able to see దేవుని God. ప్రేమ ఉంది అని భ్రమలో ఉన్నవారు చూడలేరు. But those who are deceived thinking that they are loving God cannot see. చూడండి లాస్ట్ గా ఎహెజ్కేల్ 20 వర్స్ 40-42. ఎహెజ్కేలు 20వ అధ్యాయము 40 నుంచి 42 వచనములు. ఎజెకియల్ చాప్టర్ 20 వర్సెస్ 40, 41 and 42. నిజముగా ఇశ్రాయేలులో ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలు అందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను, మీ ప్రథమ ఫల దానములను, ప్రతిష్టములు గల మీ కానుకల అన్నిటినీ నేను అంగీకరించెదను. జనములలో నుండి నేను మిమ్మును రప్పించినప్పుడు, మిమ్మును చెదరగొట్టి ఆయా దేశముల నుండి మిమ్మును సమకూర్చున్నప్పుడు పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను. అన్ని జనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేనే పరిశుద్ధపరచుకొందును. మీ పితరులకు ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలు దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. అంటే ప్రతి విషయంలోనూ నువ్వు అర్పించే అర్పణ విషయంలో గాని నీ దశమ భాగ విషయం కూడా సువాసనగా ఉండాలంట. దేవుని దృష్టికి ఆయన అంగీకరించాలి, మనుషులు అంగీకరించడం కాదు. In all ways, including your tithes and offering, it should be sweet smelling aroma, and you should be acceptable in the sight of God. ఎందుకంటే 40వ వచనంలో అదే చెప్తుంది. నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇశ్రాయేలీయులందరూ నాకు సేవ చేయుదురు అని వాక్యం చెప్తుంది. That's what is mentioned in verse 41. ఎందుకు సేవ చేయుదురు? వాళ్ళు వాక్యము తీసుకొని గ్రహించి దేవుడికి ఇష్టంగా జీవిస్తూ ఆయనకి అర్పించిన తర్వాత సమస్తము ఫుల్ఫిల్ చేయబడింది అనేది 40వ వచనంలో మీకు కనబడుతుంది. That's the reason everything got fulfilled when they were right in verse 40. అవి లేకుండా దేవుడు ఏమీ అంగీకరించలేరు. Without that, God will not accept them or accept any of their offerings. ఫిలిపియన్ 4:17. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 17. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. Not that I seek the gift, but I seek the fruit that abounds to your account. అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. Apostle Paul is mentioning this. అతనికి అవసరం లేదు, అతను ధనవంతుడే. He did not require anybody to. దేవుడు వాక్యాన్ని మనుషులకు బోధించి జరిగిస్తున్నాడు కాబట్టి మనుషుల ఆశీర్వాదం కూడా అతను చూపిస్తున్నాడు అక్కడ. He was able to see the blessings and also show the blessings to other people. నేనేమి అపేక్షించట్లేదు, మీరు ఇచ్చే గిఫ్ట్ నాకు అవసరం లేదు, నేనేమి ఆశించట్లేదు, మీరు ఆశీర్వదింపబడాలని మీకు చెప్తున్నాను అని He's అన్నాడు. clearly telling, I don't require anything, I don't seek your gift, but the fruit should come that comes to your account. నెక్స్ట్ వర్స్ 18వ వచనం. Verse 18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫద్రోదీప వలన పుచ్చుకొని ఏమయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై యాగమునై ఉన్నవి. ఏమన్నారు? నాకు సమస్తమును సమృద్ధిగా ఉంది. He says, indeed I have all and abound and I'm full. ఏమంటున్నాడు ఇక్కడ? అతను అడుక్కోవట్లేదు. He is not begging or he is not requesting. మీకు క్లియర్ గా వాక్యం అండర్స్టాండ్ చేసుకోండి. Understand the word very clearly. అతను దేవుని కలిగి ఉన్నారు కాబట్టి అతనికి సమస్తము సమృద్ధిగా ఉంటుంది అన్ని విషయాల్లోనూ. He was only seeking the Lord and walking faithfully. అతను పొందుకుంటున్న సమస్తము దేవుని వాక్యము, ఆ వాక్యానుసారమైన జీవితంతో నువ్వు పొందుకున్నది అతను ఆశీర్వదింపబడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. Paul was very happy the way the people were genuinely blessing the way and it was coming genuinely. 19వ వచనం verse 19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. And my God shall supply all your need according to his riches in glory by Christ Jesus. 20వ వచనం verse 20.
మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక ఆమేన్. And to our God and Father be glory forever and forever. Amen. దేవుని పోలిక చొప్పున నడుచుకోవడము అనంటే ఇది. ఇందులో ఏది కూడా కపటము లేదు, వేషధారణ లేదు. There is no hypocrisy, there is no blame. This is what it means like 1 walking. Corinthians 1:18. 1 Corinthians 1:18. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అంతే, ఎగతాళి చేసే వారికి, మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళకి, వాళ్ళ ఇష్టంగా జడ్జ్ చేసే వాళ్ళకి అంత ఎగతాళిగా ఉంటుంది, కానీ మనకి దేవుని శక్తి. These people are so rash in judging others and sarcastic and having their own opinion. But for us, the message of the cross is the power of God which saves us. అలాంటి వారికి సర్వ విషయమందు మేలే కలుగుతుంది. Those who repent and turn towards the Lord and genuinely walk, the profit of the land in all things they would be blessed, them and their families. వినిన వారు నా జనముగా నా జనుల వలె వచ్చిన వారు కాదు, నా జనమైనట్టుగానే ఉన్నవారు, వాళ్ళు సాక్ష్యము కలిగి ఉన్నవారు. These people are not like Ezekiel 33:31 coming to me as my people but having different mindset. But these are the people who are generally who are my people only. They are my people. గ్రహించారని నేను నమ్ముతున్నాను. I want you to understand and I believe that you understood. ప్రార్థన చేద్దాం. Let us pray.